నమస్కారం సాయినాథ్ గారు. నమస్తే అంజిబాబు గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. తెలుగులో హ్మ్. ఒక స్టార్ రైటర్స్ హ్మ్. ఎక్కువ తీసుకున్న వాళ్ళలో చూసుకున్నట్టయితే మన పరుచూరి బ్రదర్స్, హ్మ్. మన సత్యానంద్ గారు. హ్మ్. నెక్స్ట్‌లో చూసుకున్నట్టయితే ఒక 100 పైన అవునండి. పైచిలుకు సినిమాలు. అవునండి. హ్మ్. అవును. కన్నడ కన్నడ ఎన్ని సార్? 14. 14 సినిమాలు కన్నడ. అవును సార్. తమిళ్? తమిళ్ 4. తమిళ్ తక్కువ చేశారు. తక్కువ. ఎందుకో మరి ఏం తమిళ్? లేదు సార్, అక్కడేమో మనకు కెఎస్ రవికుమార్ చేసిన 2 సినిమాలు నేను చేశా. ఆ! అలాగే అర్జున్ చేసిన ఒక సినిమా చేశా. హ్మ్. అది కాకుండా మనం ఆల్రెడీ తెలుగు చేస్తూ తమిళ్‌లో 'అస్త్రం' అనే సినిమా అక్కడ చేశా. అట్లా 4 అయినాయి. ఓకే. 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 అంతే. ఓకే. ఓకే. సో, తర్వాత ఇప్పుడు 100 సినిమాలు హ్మ్. మీరు మీ జర్నీ కూడా హ్మ్. ఎంత మంచి డైరెక్టర్‌లండి. పెద్ద పెద్ద డైరెక్టర్లు. అవును. మిమ్మల్ని ఇంక విశ్వనాథ్ గారు కనిపెడతారు. మీరు అవును. కనపడితే విశ్వనాథ్ గారు. అది. అంటే 'వంశీ' నుంచి 'రాజ్ వంశీ సింగ్ గారు బాబు', కావచ్చు. అవును. 'రవిచంద్రన్', అవునవును. అవును. మహేష్ భట్, ఆ! కెఎస్ రవికుమార్, భాగ్యరాజ, అవును. దాసరి నారాయణరావు గారు, ఆ! ఒకరేంటి అవును. కోదండరామిరెడ్డి గారు, అసలు ఏ టు ఆ! జెడ్ రవిరాజ పెన్శెట్టి, ఆ! చాలా మంది, కృష్ణవంశీ దాకా. ఆ! ఆ! ఇవాళ లేటెస్ట్‌గా డైమండ్ రత్నబాబులు, అవును. అవును. హ్మ్, అందరూ ఒకళ్ళు కాదు. ఒకళ్ళు కాదు, ముఖేష్ అని భక్త కన్నప్ప చేస్తున్నాం. ఆ! వాళ్ళ దాకా ఆ! వరుసగా రకరకాల మందితో డీల్ చేయటం చాలా చాలా హ్మ్. కుదిరింది అంతే. హ్మ్. హ్మ్. అసలు ఫస్ట్ మీ నేపథ్యం అండి. హ్మ్. మీరు ఎట్లా ఇండస్ట్రీకొచ్చారు? మీ పుట్టి పెరిగిందెక్కడ? ఆ! యాక్చువల్‌గా మా నాన్నగారు రైల్వే స్టేషన్ మాస్టర్. హ్మ్. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి గూడూరు నుంచి నేను ఫస్ట్, ఫిఫ్త్ క్లాసు. ఆ తర్వాత గుడివాడ, ఆ తర్వాత ద్వారపూడి, ఆ! ఆ తర్వాత రాజమండ్రి, ఆ తర్వాత నెల్లూరు. అక్కడి నుంచి ఒంగోలుకొచ్చి అక్కడ మా నాన్న చనిపోయారు. అయ్యో! ఆ! చనిపోయారు. ఆ! అప్పటికి నేను ఇంకా జస్ట్ ఫిఫ్త్ ఫార్మ్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. హ్మ్. ఎస్ఎస్ఎల్సీ ఉన్న రోజుల్లో. హ్మ్. అలాగే నెల్లూరులోనే ఎస్ఎల్సీ చేశా, పీయూసీ చేశాను. డిగ్రీ వచ్చి మళ్ళీ ఎస్ఆర్ఆర్ కాలేజ్ విజయవాడ. హ్మ్. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే నాకంటే సీనియర్ జంజాల గారు. నేను మ్యాగజైన్‌కి 'ప్రేమమూర్తి సుధాను' కథ రాశా. పిలిచి మాట్లాడి కళాభారతి అని వాళ్ళ నాటక సంస్థలో ఒక నటుడిగా నాకు అవకాశం ఇచ్చారు. కొంచెం స్మార్ట్ ఉండేవాడిని, యాక్టింగ్ బావుంటుందన్నట్టుగా తీసుకెళ్ళాడు. ఆ సంస్థ ఎప్పుడైతే ఈయన ఇండస్ట్రీకి వచ్చేసాడో 69లో మాకు డిగ్రీ అయిపోయింది. 72లో డిగ్రీ అయిపోయింది. 74లో ఆయన ఇండస్ట్రీకి వచ్చేసాడు. అవసరార్థం నేను ఒక నాటిక రాశా 'కోణార్క్' వస్తోందని. అది వెంటనే స్టేజ్ చేశాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. లైఫ్‌లో ప్రతివాడు ఆపర్చునిటీ ఎలా మిస్ అవుతాడు? ఆపర్చునిటీ గ్రాబ్ చేయాలంటే ఏం కావాలన్నదే నాటిక. ఓకే. హ్మ్. కాబట్టి అది మంచి విస్తృతంగా యూత్‌కి పట్టింది. అలాగే 'చైతన్యం' అని నెక్స్ట్ ఒక డ్రామా రాశా. నాటిక తర్వాత నాటకం. అది క్యాస్టే లేదని. మనం ఎవరిని కోసినా రక్తం వస్తది. ఎవడైనా తిని నోట్లోనే పెడతాడు. ఇంకో చోట నుంచి పోతాడు. ఏంటి తేడా బొంగు, అసలు ఏ తేడా లేదు. అందరం ఒకటే అనేది ఆ కాన్సెప్ట్. హ్మ్. అది కూడా వైల్డ్ ఫైర్ లాగా అందుకుంది. ఈ 2 రాశాడురా నువ్వు, మూడోది ఒకటి రాశాను నేను, ఫ్యామిలీ డ్రామా. అది చూడు నువ్వు అంటే ఈలోపు నన్ను పిలిచి, "నువ్వు చూసానే నువ్వు 2, నువ్వు వద్దు, నువ్వు ఎంత ఇస్తారు నీకు" అని. మెడికల్ రిప్రజెంటేటివ్‌గా హ్యాండ్ బ్యాగ్స్‌లో 1800 సాలరీ, 1200 బేటాలు. ఆ 3000 నేను సత్యానంద్ చెరో 1500 ఇస్తాం అంటే, మరి ఎలా సార్, మా ఇంటికి పంపించేస్తాను 3000, నాకిక్కడ ఎలా అన్నా. నీకో రూమ్ ఇస్తాం అంటే, మరి తిండి అన్నా. ఓయమ్మ ఇయన్నీ వద్దయ్యా, నీకు రూమ్ ఇస్తాం, 3000 ఇస్తాం, ఆ! మీల్స్ టికెట్లు కొనిస్తాం, మా ఎంబటే ఉండు, రూ. 1000 క్యాష్ ఇస్తాం. ఆ! అంటే ఎంత నీచంగా అడిగారంటే, ఇస్త్రీ ఆ! బట్టలు అయన్నీ ఉంటాయి కదా సార్ అన్నా. అంటే ఆ! ప్రతి చిన్నది ఆ! క్యాలిక్యులేషనే ఆ! మనకి. అసలు ఆ! ఇది కూడా ఒక పాయింట్ అండి. తర్వాత వస్తాయి ఈ పాయింట్‌ది. ఆ! ఇప్పుడే ఆ! రండి ఏమైంది. ఓకే. ఇప్పుడే రండి. వెల్కమ్. ఓకే. ఆ! నాకు చాలా ఇష్టమైన పాయింట్ అండి. ఆ! ప్రతిసారి జనరల్ బాడీ మీటింగ్ జరిగితే, ఆ! ఇప్పుడు సాయినాథ్ మాట్లాడతాడు అని పరుచూరి గోపాలకృష్ణ అనగానే, నటరాజు సార్ అది అంటే, అప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఎందుకు నేను చెప్తాలే ఆయన ఎందుకు గాని, ఆయన 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఒక్కడు ఒక్క రూపాయి ఆయనకి ఎగ్గొట్టలేదు. అంటే అందరూ క్లాప్స్. ఎలాగో ఆయన్ని అడగండి అన్నాడు. అట్లా. అని నేను కోర్టులు నాకు అప్పులు ఉన్నాయి. కోర్టులు కేసులకెళ్ళా ఇంకా ఇవ్వట్లేదు. ఆయన ఏంటో అది కనగండి అని. అట్లా. అట్లా. అక్కడ ఓకే. అట్లా ఓకే. డబ్బుల విషయం సరే ఇక్కడ క్లారిటీగా ఉంటా. అవును. ఆ! హ్మ్. ఓకే. అప్పుడు హ్మ్. అన్నారు. సరే, ఆ! నేను మాట్లాడితే ఆయన సత్యానంద్ గారు కొంచెం చిరాకుగానే సరేవయ్యా రూ. 1000 ఇస్తాం. రూ. 3000 నెల ఇంటికి పంపించేయి. నీ రూమ్ మేమే. మా ఎమ్మటే ఉండు. ఇంకేమైనా కావాలా అన్నాడు. ఆ! మొత్తానికి వాళ్ళిద్దరితో కలిసి 9 నెలలు పనిచేశాను. సత్యానంద్ గారు. సత్యానంద్ గారు, జంధ్యాల గారు కలిసి కలిసి. రాఘవేంద్రరావు గారు కథలు ఇమ్మని వాళ్ళని పిలిస్తే, హ్మ్. సో ఒక రాఘవేంద్రరావు గారి సంకల్పం వల్ల నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఆయనకు తెలీదు అది ఆ విషయం. ఆ! జంధ్యాల గారు నన్ను పిలిచారు. మీ ఇద్దరికి నమ్మకస్తుడు ఒకడుంటే, వాడు ఇంగ్లీష్ సినిమాలు చూడాలి, హిందీ సినిమాలు చూడాలి, తమిళ్ చూడాలి, వాడికి 3 భాషలు వచ్చుండాలి, తెలుగులో మీకు సాయంత్రం అయితే కథలు చెప్పాలి. ఓకే. ఇదే పని. ఆ! ఆ! హ్మ్. కాబట్టి నేను ఒక లుంగీ కట్టుకొని పాంగ్రో హోటల్‌లో ఉండి, మెడ్రాస్‌లో సఫైరు, ఎమరాల్డ్, బ్లూ డైమండ్ అని 3 సౌలభ్యం చూసుకుంటాం కాబట్టి థియేటర్‌కెళ్తే 3 చూసేయొచ్చు. రోజు 3 సినిమాలు. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తా పక్కకి. ఓకే. వచ్చేస్తే పాంగ్రోలో వాళ్ళతో కూర్చోవడం, చూసిన సినిమా గురించి మాట్లాడటం. ఇదే పని నాకు. ఆ! ఆ! లేనప్పుడు ఇంగ్లీష్ నావెల్స్ పట్టేసి పోతాడు ఈయన సత్యానంద్ గారు. హ్మ్. అవి చదువుకోవడం, అవి రాసేయడం.
అలాగే సత్యం థియేటర్లో ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలు వస్తాయి పక్కనే, అక్కడికి వెళ్ళిపోవడం రావడం. ఇలాగా ఒక 9 నెలలు కేవలం సినిమాలు నవళ్ళు కథలు. భయంకరమైన నాలెడ్జ్, భయంకరమైన నాకు ఆపర్చునిటీ లైఫ్లో. ఆ టైంలో వాళ్ళు కథలు రాసుకున్నారు. కానీ ఇలా చేస్తున్నాడు ఆ కుర్రాడని తెలిసి వంశీ వచ్చాడు, పెద్ద వంశీ గారు వచ్చి జంజాల గారితో మీరు ఎలాగ నాకు ఇవ్వరండి, మీ శిష్యుడిని డైలీ 1 గంట నాకు ఇవ్వండి అన్నాడు. సరే ఒక పని చేయవా, 10కి మేము వెళ్ళిపోతాం, 12 దాకా తీసుకెళ్ళి అతను బయటికి అని. లేదు ఇక్కడే కూర్చోండి మా కాటేజ్లో. అతను నాతో ఫస్ట్ డే కూర్చొని గురుగారు ఈ కాటేజీ కన్నా మీరు పని చేస్తారు ఏంటంటే 10ంటికి నేను వస్తా, స్కూటర్ ఎక్కగలరా మీరు అన్నాడు. ఎక్కుతాను. ఎందుకు ఎక్కనా, మనం ఎలక్ట్రిక్ ట్రైన్లో వెళ్ళి తాంబరం వెళ్ళి గంట రావటం, మొత్తం 1.5 అవర్ ఎలక్ట్రిక్ ట్రైన్లో మాట్లాడదాం, ఖాళీగా ఉంటుంది అన్నాడు. వీడు ఎవడో టేస్ట్ ఉన్నాడు అని నాకు నచ్చింది. అంతే కదా, మనం బయటికి వెళ్ళాలి. నేను 9 నెలలుగా వెళ్తే థియేటర్ లేకపోతే హోటల్ బయటికి వెళ్ళేవా, వీడు 2 అవర్స్ తిప్పుతాను గాలిలో అన్నాడు. బ్రహ్మాండంగా సాగింది మా ఇద్దరు డిస్కషన్. మేము ఇద్దరం అనుకున్న కథనేమో విజయ్ చంద్ర ప్రొడ్యూస్ చేయాలి, కొత్త సినిమా అది. ఇంకా మంచుపల్లకి కూడా జరగల మిస్ఫేర్ అయిపోయింది. ఈ జ్ఞాపకం పెట్టుకుని అతను మంచుపల్లకి మిస్ఫేర్ అయ్యాక నెక్స్ట్ సినిమా ఒకసారి థియేటర్లో కలిసాం. ఫ్రమ్ నూన్ టిల్ 3 అని చార్ల్స్ బ్రాన్స్ ఉంది. ఇంటర్వల్ కాగానే సాగర్ మీకు ఇంగ్లీష్ సినిమాలు అర్థమవుతాయా అన్నాడు. చెప్పండి, ఇప్పుడు వద్దు దైపంగానే ఉట్టి దాగి చెప్పేసుకుందామా అన్నాడు. అలాగే ఇద్దరం కలిసి హోటల్కి వెళ్ళాం. చెప్పావు గారు అక్కుమా ఏముందా, 4 దొంగలు బ్యాంక్ దోపిడీ చేశారు, 4 ఒక చోట ఉంటే పోలీసులు దొరికితే 4 చోట్ల వెళ్ళిపోయారు. మన హీరో గాడు ఒక చోటుకి వెళ్తే పోలీసులు వెంటబడుతున్నారు. ఇప్పుడు అలసిపోయాడు, ఎదురుగా కోట ఉంది, ఎక్కి దూకేశాడు. అక్కడ ఎవరు లేరు, పోలీసులు రాలా. లోపలికి వెళ్ళాడు. అక్కడ భయంకరమైన బ్రహ్మాండమైన వంట, ఏదో చికెన్ వండుతున్నారని లోపలికి వెళ్ళాడు. మనుషులు లేరు, పైగా అన్నిటి మీద గుడ్డలు కప్పేస్తున్నాయి. అంటే ఒక మంచి బ్రహ్మాండంగా బతికిన ఏరియా ఇవాళ మూసేస్తుంది, మొత్తం క్లోజ్. కానీ వంట వండుతున్నారంటే అక్కడ ఫస్ట్ టైం రివీల్ చేస్తాడు, వెనకాల ఒక హీరోయిన్ ఉంది ప్రిన్సెస్. సడన్గా తిరిగి కత్తి పెడతాడు, అది ఏడ్ చేస్తుంది. ఏంటిది అంటే మా ఖాందాన్ మొత్తం దెబ్బతినింది, ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, పనివాళ్ళు కూడా లేరు మాకు అంటే. ఇంతలో పోలీసులు వస్తారు, చెప్పామంటే చంపేస్తా అంటాడు. అలాగని వెళ్ళి ఎవరు రాలేదంటది. వాళ్ళు చెప్తారు జాగ్రత్త దొంగ అని. వెళ్ళిపోయాక వీడు అసలు వీడు వచ్చాక అది ఇలా లాగుతాడు, ఇన్స్ట్రుమెంట్స్ తబలా వాయిస్తాడు, గిటార్ కొడతాడు. అక్కడ ఇలా లాగితే స్విమ్మింగ్ పూల్ వైట్ క్లాత్తో దానిలో దూకి పసిపిల్ల. దీనికి ఏంటంటే మగ స్పర్శ ఫస్ట్ టైము. ఒక పసిపిల్లవాళ్ళలాగా నన్ను అసలు పట్టించుకోవట్లేదు ఇంత అందగత్తెని. వాడు ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు, మంచి ఫుడ్ తినేస్తున్నాడు, అమ్మాయ అనుకుంటున్నాడు. సడన్గా ఆయన పట్టుకుంది, ఇంగ్లీష్ సినిమా కదా అనుకోకుండా. రెండోసారి ఏమైంది, వాళ్ళు పోలీసులు వచ్చి కొట్టారు, ఇటు వచ్చారంట అన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి లేదని చెప్పింది. రాగానే వాటేసుకుంటాడు. ఆ అమ్మాయి వాడు ఇద్దరి మీద సెక్స్ జరిగిపోద్ది. ఆడు పడుకొని నిద్రపోతుంటాడు. మళ్ళీ 3వసారి తలుపు, పోలీసులు రావడం, ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం. ఏమై పట్టించేసింది. ఆ కథని మహల్లో కోయిల అని అతను నవల రాశాడు, సితారా అని సినిమా తీసాం, అట్లా స్టార్ట్ అయ్యింది. ఓకే, ఆ కథని మీరు మళ్ళీ సితారగా అనువదించాం మేమే మొత్తం. తనేమో మహల్లో కోయిల అని ఏదో చేనేత బట్టలు తీసుకొచ్చే అబ్బాయి లాగా కథ రాశాడు. చేనేత బట్టలు అన్నీ ఎవరు చూస్తారండి వద్దనుకుంటే పగటి వేసుకెళ్ళాడు అనుకున్నా. అప్పుడు యాక్చువల్గా మంచి ఒక ఒంటరిగా ఉన్న అమ్మాయికి సంత చూపించాలి. అమ్మాయి ఏ రోజు సంత అని తెలియదు, మొక్కజొన్న కంకెళ్ళి ఎలా కాల్చుకు తింటారో తెలియదు, అమ్మాయి అన్ని వింత వింతగా ఉంటాయి, తేగలు తెలియవు, మామిడి పండు ఇలా చికేస్తారని తెలియదు. చాలా స్టైలిష్గా పుట్టి పెరిగిన అమ్మాయి రాజవంశంలో. ఆ అమ్మాయికి ఒక పల్లెటూరు వచ్చి ఒక ప్రపంచాన్ని చూపిస్తే వాళ్ళని చంపేమని అన్నయ్య ఆర్డర్ ఇచ్చి తను సూసైడ్ చేసుకుని మనం కోర్టులో కేసు ఓడిపోయాం, రేపు మాపు జప్తు చేస్తారు, ఎక్కడో చోట బతికని పంపించి తను చచ్చిపోతాడు. అక్కడి నుంచి తీసుకున్నాం. సో ఇప్పుడు మీ ఫ్యామిలీలో సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఎవ్వరు లేరు కదా? సో నాన్నగారు రైల్వే స్టేషన్ అప్పుడు మీరు చెప్పారు కదా, నాన్నగారు చనిపోయే టైంకి మీరే ఏజ్ ఎంత? 13th year అండి. అంతే 12th year అయింది. అంటే నేనే ఫస్ట్, అంటే నేను 3 అక్కలు ఉన్నారు, తర్వాత నేను, తర్వాత 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ఓకే, మొత్తం 6 5+2 7 మీరు. ఓకే. అయితే బాధ్యతలు ఎక్కువే. బాగా ఎక్కువ. అంటే 3 అక్కలు పెళ్లి చేశాను, 2 చెల్లెళ్ళు పెళ్లి చేశాను. ఆ తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాక 84లో వచ్చాను. ఫస్ట్ ఫిల్మ్ నా బర్త్డే రోజు రిలీజ్, April 27th. అది కూడా తమాషా. యాక్చువల్గా మార్చిలో రిలీజ్ చేద్దాం అనుకున్నాను, కుదరలా. April 27 బర్త్డే రిలీజ్ చేద్దాం ట్రై చేశారు, కుదరలా. 27 పడుతుందా అన్నాడు. నేను షాక్ అయ్యా, ఎందుకంటే నాకు వంశీకి తెలుసు 27 నా బర్త్డే అని. నేను వెళ్ళి ఇళయరాజా గారికి చెప్పా, ఇలా బర్త్డే అంటే నువ్వు పని చేయరా, మూకాంబికకి వెళ్ళు, అమ్మ నీకు ఆశీర్వదిస్తుంది అన్నాడు. ఆయనకు బాగా ఇష్టం అని అంటే మూకాంబిక 25 నైట్కే వేసుకుని బయలుదేరా 26కి అక్కడ.
ఏమంటే సడన్ గారు ఆగండి అని అక్కడికి వెళ్ళాక మనోడు బెంగళూరులో వంశీ కూడా వచ్చాడు. ఇద్దరం కలిసి వెళ్ళాక 27 రిలీజ్ అయింది. అంటే 12 అయింది, ఇంకా ట్రంకాలు కొట్టండి అన్నాడు. ట్రంకాలు కొడితే ఎక్కడ ఏడిసారా మీ ఇద్దరు, అసలు చెప్పకుండా వెళ్ళిపోయారు, ప్రెస్ మీట్ పెట్టాలి, మనం బూస్ట్ చేయాలి, సినిమా బాగుంది కానీ ఇంకో కలెక్షన్లు పెరగాలంటే నువ్వు రావాలి, డిస్ట్రిబ్యూటర్లు పెడుతున్నారు, ఇద్దరం వచ్చాం. సో మీరు వంశీ గారు అవును, ఫస్ట్ కాంబినేషన్, అవునండి, మంచి హిట్లు పడ్డాయి. అవును. తర్వాత జర్నీ ఇక్కడ ఇక వరుసగా నేను ఎప్పుడైతే వంశీతో చేస్తున్నానో ఇట్లా ఏడి దినేశ్వరరావు ఒక రైటర్ని తీసుకొచ్చాడు, వాడు సత్యానంద్ జంజాల్ దగ్గర చేసేట అనేది నాకు ప్లస్ అయింది. దానికి 100 days ఫంక్షన్ ఏదో మా సాగర సంఘం 100 days ఫంక్షన్కి మన కేఎస్ రామారావు వచ్చారు. మా ఏడు దినేశ్వరరావు మా వాడు తెగ పోడుతున్నాడయా, నువ్వు డబ్బుతో డబ్బు చేస్తున్నావు కదా, నెక్స్ట్ సినిమా చిరంజీవితో పెద్ద హిట్ అవుద్దని. ఏంటి అయ్యేది బొంగు, 15 మంది రైటర్లు అక్కడ సస్తున్నారు, ఇప్పటికే 7 మార్చాము, కుదరట్లేదని. ఎవరో రైటర్ అంటే పిలిచాడు. ఈయన బెజవాడైనా అన్నాడు. బెజవాడ ఏంటి మీరు, అది ఈజీయా అన్నాడు. చాలా ఏంటండి కంఫర్టబుల్గా చేయొచ్చు. కంఫర్టబులా చక్రి అన్నాడు. చక్రవర్తి వచ్చాడు. ఎన్బి ఏం కావాలో అడుగు ఎన్ని అన్నాడు. ఏం కావాలంటే నవల, ఒక కట్ట పేపర్లు, ప్యాడ్, పెన్ అండి. ఈయనకి ఏమా నచ్చింది, డబ్బులు అడగకుండా ఈ అడుగుతున్నాడు ఏంటి. సరే ఓకే రేపు మార్నింగ్ వస్తాయి, ఎక్కడికి అంటే ఏడునేసారు ఇంటికే. వెంటనే వంశీ వచ్చి మావాడు 2 రోజులు రాస్తాండి బాబు, ఏమా ఫాస్ట్ అన్నాడు. జింజల్ లేరు చేసా, చూద్దాంలే అన్నాడు. నిజంగానే సెకండ్ డే అక్కడే కూర్చొని రాసి సింగిల్ అయిన ఆర్డర్ వేసా. వంశీ ఫోన్ తీసి మావాడు రెడీ అండి అన్నాడు. బండి పంపించాను. ఎందుకు పక్కనే వచ్చేస్తాను గంగా హోటల్ అన్నాడు. ఇలా బండి పంపిస్తానని నేను వెళ్ళా. ఫస్ట్ హాఫ్ చదివానండి ఆర్డర్. ఒక్కని లోపలికి వెళ్ళి లైఫ్లో ఫస్ట్ టైం చెక్ 4,000 రూపాయలు తెచ్చి నాకు ఇచ్చాడు కేశరావు. నేను షాక్ అయ్యా, బాగా నచ్చింది నాకు. సెకండ్ హాఫ్ ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాం, మీరు మెరీనా బీచ్లో వినిపిద్దురు కానీ అన్నాడు. సెకండ్ హాఫ్ నచ్చింది. డీటెయిల్గా ఒక ఇది రాయమని వెన్నమూరి చంద్రరావు ఉన్నాడు, ఇంతమందిగా నీ కుర్రోడు ఎవడో బెటర్లా ఉన్నాడు, అతన్ని ఒక డైలాగ్ వర్షన్ రాయమండి, డైలాగ్ రైటర్ కదా. నేను 3వ రోజు ఇచ్చాను. అది ఊటీకి పంపించారు. రాసి చదివి టేప్ రికార్డులో, ఎప్పుడు సంజయ్ టేప్ రికార్డులో రికార్డ్ చేసేవాడు, ఆ క్యాసెట్లు పంపారు. అర్జెంటుగా రమ్మనుకున్నారు. సార్ నా డబ్బులు కావాలి, పేరు కావాలి మీకంటే, నాకు 2 కావాలి సార్, కానీ పేరు ముఖ్యం. అయితే పని చేద్దాం, ఇప్పుడు మీరు ఇలా చేసినట్టే సత్యమూర్తి మాకు అభిలాష చేశాడు, తన పేరు ఎలా సత్యనారాయణ గారి పేరు వేసాం. ఈసారి ఆయన పేరు వేస్తే ఆయన బిజీ అయిపోయాడు, దేవత సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు సత్యమూర్తి. మీరు ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ఇస్తాం, మాటలు నెక్స్ట్ సినిమాకి మీరే అని మందమందంగా ఇచ్చారు. దేవుడి దేవల్ల అది సక్సెస్ అయింది, చాలా సక్సెస్. తిరిగి చూడాల అంటే ఒక సితార వెళ్లే లోపే ఒక ఛాలెంజ్ వర్క్ చేయటం. అలాగే మన సుబ్బరాజు గారు అని, పిసిరెడ్డి గారు లేడీ జేమ్స్ బాండ్ అని, ఉక్కు సంకెళ్ళు అని, ప్రళయ సింహం అని, కుట్ర అని, నా ఇష్టం మావారి గోలని, సాగరు, ఎడాపెడా. ఫస్ట్ సినిమా నాది సితార అయితే 1 yearలో 10th ఫిల్మ్ రాస్తున్నా. ఇది అదే కంపెనీలో స్వాతిముత్యం. విశ్వనాథ్ గారు పిలిచి ఏమా బిజీ అంటే మీరు ఫస్ట్ సినిమాకే, సినిమా అప్పుడే వెళ్ళిపోతున్నారంటే ఐటీ బర్లేదు, ఇది ఎన్నో సినిమా అన్నాడు. 10th సినిమా అంటే అవతలోడు కో డైరెక్టర్ ఆశ్చర్యపోయాడు. ఆస్ట్రేలియాగా మీ ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది, ఈయన సినిమా జరిగేలోపు 3 సినిమాలు ఉన్నాయి, అదేనండి జంజాల గారి ఇన్ఫ్లుయెన్స్ అని ఈ టైంలో ఎవరికి ఉంటుంది. కుదిరిందండి సార్, ఇది హ్యాపెన్స్. మనం ఆ టైం నిలుపుకొని హార్డ్ వర్క్ చేస్తే అది తీసుకెళ్తాం. మీరు పక్కగా అదే టైము క్యాలిక్యులేషన్ బాగా రెండిట్లో మీరు చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు, పక్కా ఉంటాం కదా. అదే ఈ డిసిప్లిన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మొదటి నుంచి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసేటప్పుడు జర్మన్ కన్సల్టెంట్ ఒక ఆయన క్వార్స్టీన్ అని ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు. అంటే లైఫ్లో డిగ్రీ పాస్ అవగానే ఇంట్లో 3 అక్కలు, వాళ్ళ జాబ్ 2 చేస్తున్నారు జాబులు. మెడికల్ డిపార్ట్మెంట్లో పెద్ద అక్క, రైల్వేలో మా నాన్నగారి జాబు 2వ అక్క. అట్టి బస్సులో ఇది పట్టుకోవాలనుకున్నా. ఫ్రీగా నిన్ను మెడిసిన్ చదివిస్తాం రష్యాలో అని ఏఎస్ఎఫ్ వాళ్ళు లోకల్ సెక్రటరీ వెంకటరత్న అతను, వాళ్ళ అబ్బాయి వెళ్తూ వాళ్ళ నాన్నగారు ఏమో కృష్ణా జిల్లా సెక్రటరీ వెళ్ళానన్నా. మా అమ్మని వెళ్ళరా పోనీ, మా సిస్టర్స్ కూడా అన్నారు వీళ్ళు చదువుకోకపోయి, నేను వెళ్ళినాను అని మెడికల్ రిప్రజెంటేటివ్గా సిరీస్కి వెళ్ళా. వాళ్ళు సెలెక్ట్ చేశారు. అది అయిపోయిన 1 yearకే ఇంతకంటే ఎక్కువ వస్తుందంటే ఆయన వెళ్ళిపోవడం, ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చోవడం. ర్యాన్బ్యాక్సీ, అరిస్టో, ర్యాన్బ్యాక్సీ సిరీస్ 1.5 yearలో ఎవడు రేట్ ఎక్కువ ఇస్తే అడిగి వెళ్ళిపోయా. అట్లా తీసుకొని మొదటేడు 84 ఇండస్ట్రీకి వచ్చా. అది మళ్ళీ రిస్క్. 3,000 నెలకు వస్తుంటే రోగం వీడికి మా బ్యాంక్ ఆఫీసర్లు వీళ్ళు పనిచేసేవాడు, మా బావలు బావమరుదులు వీళ్ళందరూ చుట్టాలు. అరే 1,200 మా శాలరీ, నీకు 3,000 వస్తుంది, మాకు సిగ్గుగా ఉంది, 600 నాకు శాలరీ, నీకు తెలుసా బావా అని ఒకడు పిలిచి, ఏంటి నువ్వు నెలకి 2,400 వేస్తున్నావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు ఇండస్ట్రీ అని చెప్పి, దరిద్రపు ఇండస్ట్రీ ఇట్లా అంతా. నేను కామ్గా ఉన్నా. మా అమ్మంది నీకు నమ్మకం ఉందా వెళ్ళరా అని. వీడేం తప్పు చేయడని తెలుసు, వీడు రష్యా వెళ్ళాలంటే వద్దన్నాడు, వాడు ఏమనుకుంటే చేస్తున్నాడు, చూద్దాం అనింది. వెళ్ళా.
రాగానే ఈ 3,000 బేరమే కదా, ఇంటికి 3,000 పంపిస్తున్నా ఎవరికి తెలుసు. ఆ తర్వాత అసలు వితిన్ 9 months ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది. ఇంకా నెవర్ లుక్ బ్యాక్. 84 పెద్ద అక్క, 85 రెండో అక్క, 86 మూడో అక్క, అందరికి బెజవాడలోనే పెళ్ళిళ్ళు కావాలి పొగరు. 3 years ముగ్గురు అక్కల్లో మూడేళ్లలో ఓకే నెలకు 10,000 20,000 అప్పుడు 10-20 సినిమాకి 10 సినిమాలు 20 చేసి పారదొక్కటం, 1,00,000 రాగానే పెళ్ళి, 1,00,000 రాగానే పెళ్ళి, 50,000 అయిపోయేది. ఒక రకంగా ఆ బాధ్యతలే అండి మిమ్మల్ని తరిమిని కమిట్మెంట్. ఎవరికైనా ఆకలి లేకపోతే పని చేయలేదు. కరెక్ట్ ఫ్యాక్ట్. ఆ బాధ్యతలు ఉండాలి, తంతుంటే వెనకాల పరిగెడతాం. కరెక్ట్. ఎప్పుడైతే ఫాదర్ మీ 13వ ఏటనే ఓకే. కానీ మీకు ఇంకోటండి, బాధ్యతలు కూడా ఒక్కోసారి రాంగ్ వేని క్రియేట్ చేస్తూ ఉంటాయి. కానీ మీరు అందరూ కూడా వద్దండులు పైగా పెద్దవాళ్ళు ఏ రోజు కూడా నిజంగా మనకు అసలు ఆలోచన ఇంపాసిబుల్. ఓకే. సో ఇప్పుడు ఈ ట్రావెల్ అండి, ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మీరు విశ్వనాథ్ గారి దగ్గర ఎన్ని సినిమాలు చేశారు? 6 సినిమాలు చేశానండి. స్వాతి ముత్యం ఫస్ట్ ఫిల్మ్ ఆయనతో చేయడం. యాక్చువల్ సాగర్ సంగమానికి ఆన్ ది సెట్ ఆల్ ది టైమ్ ఉన్న గోస్ట్ పేరు జంజాల గారిది. స్వాతి ముత్యం, స్వయం కృషి, సిరివెన్నెల, స్వర్ణకమలం, సుధిలేయులు, శుభప్రదం, మొత్తం 6 సినిమాలు వరుసగా. పైగా నా పేరు ఉన్నది. నా పేరు లేకుండా సుత్తదాలు చేశా. ఆయన చేసిన అదే స్వరాభిషేకం చేసాం లేకుండా. అంటే ఆయన రమ్మంటే రాసి చేసేవాళ్ళం. ఆల్రెడీ ఎవరో రైటర్స్ ఉండేవారు, కొన్ని సీన్స్ రాసిపోయాడు. ఆకెళ్ళ గారికి మీకు మధ్య ఈ సఖ్యత ఎక్కడ ఏర్పడిందండి? అంటే యాక్చువల్గా ఇట్స్ ఎ ఫోర్స్డ్ టీమ్ వర్క్. ఎందుకంటే మా గురుగారే విశ్వనాథ్ గారు ఏమయ్యా ఈ 4 ఏళ్ళకి నా చుట్టూ తిరుగుతున్నాడు, నేను సిరివెన్నెల కథ చెప్తే ఆయన చేసింది నాకు పెద్దగా నచ్చట్లా. ఇంకోవైపు ఆత్రేయకి చెప్పా, ఆత్రేయ చెప్పింది నచ్చట్లా. నీకు ఊటీలో చెప్తే నువ్వు 1 రోజులు నాకు ఆర్డర్ ఇచ్చావు, నచ్చింది. ఎందువల్ల అంటే ఇక్కడ అందరూ కూడా నచ్చకపోవడానికి, నచ్చడానికి ఏంటంటే మనం ఎక్కడైనా కూడా ఎక్కడ టేక్ ఆఫ్ ఇవ్వాలనేది పాయింట్ మనకు ఒకటి స్ట్రైక్ అవుతుంది. ఛాలెంజ్ చూసామండి, రూపాయి బిళ్ళ బిచ్చగత్తి ఇవ్వటం అనేది అద్భుతం కదా, అద్భుతం. అసలు అది మెయిన్, అది వదిలేస్తే ఎలాగా. అలాగే ఒక లవ్ లో పడినప్పుడు అవతలోడు రే అమ్మ ఏంటి నువ్వు సంపాదించేది, మాకు 5 కోట్లు ఆస్తి, 5 లక్షలు సంపాదించి 5 ఏళ్లలో 5 లక్షలు రాయరా, రాస్తే నేను పిల్లలు ఇస్తాను. ఛాలెంజెస్ చేయటం అనేది అద్భుతమైన సీన్ అది. వాడు 5 లక్షలు సంపాదిస్తాడు ఎలాగా అనేది రకరకాల నవల్లోనే ఉంది, అది అదేం ప్రాబ్లం లేదు. సో ఈ టేక్ ఆఫ్ పాయింట్లు ఉంటాయి. అలాగే ఒక బ్రహ్మాండమైన ప్రొఫెసర్, ఆయన గుడ్డోడు, బ్రహ్మాండమైన ఫ్లూటిస్ట్ ఆయన, అది సర్వదమన్ బెనర్జీ క్యారెక్టర్ సిరివెన్నెల. ఇతన్ని ట్రైన్ నుంచే చూస్తూ ఆరాధిస్తున్న ఒక మోగ పిల్ల, ఆ అమ్మాయి మంచి పెయింటర్, అమ్మాయి సుహాసిని. ఇతను మొదటి నుంచి మనసు పడ్డ ఒక ఎయిర్ హోస్టెస్. ఈ క్యారెక్టర్స్లో సెలబ్రిటీ స్టేటస్ నుంచి అడుక్కునే వాళ్ళకి వస్తే బాగుండు. ఆయన ఎప్పుడు ఎక్కడ చెప్పినా బస్ స్టాండ్లో పాటలు పాడేవాడు ఒకడు, ఆయన చూస్తూ ఒక అమ్మాయి రావటం, ఆ అమ్మాయి సరదాగా వీడికి ప్రకృతి చూపిస్తే ఇంకా ప్రవేశిస్తాడు, ఆయన నొక్కి ఆడి చేసి ఇది చేసి ఆడికి ప్రకృతి చూపించింది, ఇలా చెప్తుండేవాడు. అలా వస్తే ఆర్డర్ ఎప్పుడు పాలవంగా ఉంటుంది, అడుక్కునేవాడిని అని. సో ఇట్లా ఎందుకు సెలబ్రిటీ నుంచి వెళ్ళకూడదు అనే థాట్ ప్రాసెస్లో అది నచ్చింది ఆయన, వెంటనే నచ్చింది. సినిమాలన్నీ ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ఆకలి గారిది అట్లా మీ ఇద్దరు కాంబినేషన్. మేము ఎప్పుడైతే చేస్తున్నామో ఏమైనా నువ్వు చెప్పింది బాగుంది, కానీ ఆల్రెడీ దీని మీద వీళ్ళు వర్క్ చేశారు. ఆత్రేయ రాడు, ఆకలి అన్నతను రిక్వెస్ట్ చేస్తున్నాడు, నువ్వు నీతో మాట్లాడమన్నాను, డబ్బుల సంగతి అతను చూసుకుంటాడు, పేరు ఏంటి అన్నాడు. సో నా పేరు సాయినాథ్ ముందేసి, అతను ఆకలి అనేస్తే మీరు చెప్పారు కాబట్టి ఓకే సార్, కానీ ఈ సినిమాకి వరకే అంటే ఇది స్వాతి ముత్యానికి కూడా వస్తాడు అతను, ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్స్ కూడా అతని ఫ్రెండ్సే కాబట్టి నేను ఆబ్లిగేషన్ ఉంది. సరే సార్, బట్ నేనేంటి ఆన్ ద సెట్ కావాలంటే ఒక రేట్ మాట్లాడుకుంటా, లేదు ఆన్ ద సెట్ నేను అక్కర్లేదు రాసి ఇచ్చేస్తానంటే ఒక రేట్ మాట్లాడతాను ఆయనతోనే. ఆయన వెంటనే బాబు లేదు డబ్బులు నువ్వే మాట్లాడు, ఆన్ ద సెట్ ఆల్ ది టైం నువ్వు ఉండాలి, అతను రాసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. రెండింటికి అతను రాసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు, అతను జాబు ఎంప్లాయ్మెంట్ ఉండడం అక్కర్లేదు కూడా, నువ్వు ఉండాలి, రేట్ నువ్వు మాట్లాడుకో, కార్డు నేను చూసుకుంటా అన్నాడు. సాయినాథ్ అక్కడే సో అక్కడి నుంచి సరే ఓకే, ఒక బంధం ఏర్పడింది, ఆ బంధం హిట్స్ పడ్డాయి, తర్వాత ఎందుకు ఆ బంధం కంటిన్యూ కాలేదు? ఆయన అడిగాడు కూడా ఆకల్లా, సార్ మనం కమల్ హాసన్ వాళ్ళు అడుగుతున్నారు, నేను వేరే బేరం తెస్తాను మీకు, మన ఇద్దరం చేద్దాం, చేయను అన్న. చేయను, ఎందుకంటే నాకు సోలోగా ఉన్న కిక్ నాకు ఎందుకు ఇవ్వాలి ఇంకోళ్ళకి ఆ పేరు, నేను చేయలేకపోతే అనుకోవచ్చు, పని ఆయన నుంచి బ్రహ్మాండమైన కంట్రిబ్యూషన్ ఉందంటే అనుకోవచ్చు, నాకు అది అవసరం అనుకుంటే అనుకో, నేను ఎప్పుడు ఫీల్ అవ్వాలి అలా. పాయింట్ బ్లాంక్గా చెప్పి ఇద్దరం ఫ్రెండ్సే, మంచి ఫ్రెండ్స్, కానీ స్నేహం వ్యాపారం
అట్లా క్లారిటీగా ఉంది. రేపు పొద్దున ప్రపంచాలు వచ్చి విడిపోవడం కన్నా ముందు జాగ్రత్తగా ఉంటే మనకు అవసరం లేదు, మనం బయట రాస్తున్నాం, ప్రాబ్లం లేదు, వెళ్ళిపోతున్నాం అట్లా హెల్దీగానే. అస్సలు గొడవలు ఇవాళ కూడా వెళ్తుంటాం, వాళ్ళ ఇంటికి వస్తాం. సో విశ్వనాథ్ గారు తర్వాత ఇప్పుడు మన వంశీ గారికి సంబంధించి ఈ వంశీ గారు విశ్వనాథ్ గారి మధ్యలో మీరు కొన్ని ప్రాజెక్టులు చేస్తా ఉన్నారు. అవునవును. అవును, మీకు మేజర్ గా హెల్ప్ అయిన ప్రాజెక్టులు అంటే మహేష్ భట్ క్రిమినల్ ఎక్స్పీరియన్స్ అండి. మెయిన్ సినిమాలు ఇట్లు పట్టడం కన్నా మహేష్ భట్ క్రిమినల్ ఒకటి, కేశవ్ కుమార్ పడయప్ప అంటే నరసింహ ఒరిజినల్ అదొకటి, ఆయనతోనే విలన్ ఒకటి, తమిళ తెలుగు అన్నిటికీ నన్ను తీసుకున్నాను నచ్చి. అలాగే ఆయనతోనే మన తెనాలి అని ఒకటి, పంచతంత్ర అని ఒకటి, రెండు తమిళ్లో వచ్చినాయి, వాటికి వర్క్ చేయటం. సో కేశవ్ కుమార్తో వర్క్ అనేది పెద్ద హీరోలతో జరిగింది. మహేష్ భట్ గారితో ఆయనతో చేసింది క్రిమినలే. అక్కడ ఆయన వాళ్ళు చేసే సినిమా స్క్రిప్ట్ లో కూడా నేను కూర్చోబెట్టేవాడు, మనీ ఇచ్చేవాడు బాగానే, ఆయనతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అలాగే రాయన్ సింగ్ బాబుతో ప్రేమ యుద్ధం, ముత్తినార్ అంటే చేశాడు కన్నడలో, రవిచంద్రన్తో శాంతి క్రాంతి, ప్రేమలోక అనే సినిమాలు అవి చేసాం. అట్లా రకరకాలుగా వర్క్ చేసాం. సో ఈ 100 ఫిలిమ్స్ లో అండి ఎక్కువగా కొన్ని సెలెక్టివ్ ఫిలిమ్స్ ఉన్నాయి, కొన్ని కాంప్రమైజ్ చేయాల్సినవి ఉన్నాయి అనుకోవాలా? అవునండి. ఆ జర్నీ అంటే రెండు ఉంటాయండి, జాబ్ సాటిస్ఫాక్షన్ ఒకటి, జేబు సాటిస్ఫాక్షన్ ఒకటి. ఒకటే మీటర్ రన్నింగ్ ఉంటాయి, మీటర్ రన్నింగ్ లో మంచిగా పడతాయి. అంటే 10 లక్షలు ఇవ్వని, లేదా పెద్ద డైరెక్టర్ అని, మంచి కథ కానీ, డబ్బా కథ మనకు ముందే తెలిసిన పని చేస్తూనే వెళ్ళిపోతాం, దానికే ఎక్కువ తక్కువ చేయం. బట్ వీలైనంత వరకు వ్యాపారాత్మకంగా ఉంటామని జంజాల గారి దగ్గర చూసి నేర్చుకున్నాం. 9 నెలలు నేను చేసినప్పుడు 14 సినిమాలు చేశాడు ఆయన. ఎవరితో ఎలా మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఎలా డీల్ చేస్తాడు, ఎందుకు చేస్తాడు తెలుసు కదా సార్. బాగాలేదు ఇది అంటే చేయలయ్యా, ఎక్కువ ఇవే వస్తాయి, ఇవైతే ఫాస్ట్గా రాసేస్తాం, డబ్బులు వచ్చేస్తాయి, వాడికి రావు మనకి రావు, పేరు రాదు, ఏం రాదు, రన్నింగ్లో ఉంటాయి, తప్పే ఉంది, వాడు అదృష్టం ఉంటే ఆడుతాయి. కొన్ని ఇవి కష్టపడాలి. మా వాళ్ళు సవాలనే జాతర రాయలేవు, ఇది ఆడేటట్టుంది, ఇది వీడు బాగానే రాశాడు కదా. ఎవరైనా అంతండి, అక్కడ విషయం కథలో ఉంటే చెడగొడ బాగా తెలిసిపోతుంది, దాని మీద ఎక్కువ శ్రమ పడతాం. 10 రోజుల బదులు 4 రోజులు శ్రమ పడతాం. ఎందుకంటే బాగా వస్తుంది, వస్తాడు నిలబడతాడు, మనకు 10 సినిమాలు వస్తాయి, దీంతో తక్కువ ఆపర్చునిటీస్ వస్తాయండి. ఫ్రాంక్గా ఈ రోజు ధైర్యంగా చెప్పగలను, 10 సినిమాలు వస్తుంటే మనకు 2 కథలే తెలుస్తాయి, బాగా ఆడతాయి, మిగతా 8 ఆడవని. ముందు 99% మన గెస్ వర్క్ కరెక్ట్, ఎక్కడో కానీ సర్ప్రైజ్ చేయరు ఎవరు. మనం ఇది ఆడదు అనుకున్నది ఆడింది అనేదే లేదు, ఇది ఆడుతుంది అనుకున్నది ఆడనివి చాలా ఉంటాయి. అయితే ఫార్ములా ఉంది డెఫినెట్ గా ఉంది. ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు అతను సిద్ధు జొన్నలగడ్డ చూస్తేనే, ట్రైలర్ చూస్తేనే ఇది ఖచ్చితంగా హిట్ సినిమా అని తెలిసిపోతుంటుంది కదా. మనందరం దానికి పెద్ద నాలెడ్జ్ అక్కర్లా, నావెల్టీ, ఫ్రెష్నెస్, సంథింగ్ యునిక్ అండ్ వెరీ అరెస్టింగ్ ఉండాలి ఏదో ఒకటి. ఆ రోజుల్లో స్వాతిముత్యం కావచ్చు, స్వయం కృషి కావచ్చు, చెప్పులు కుట్టేవాడు అనగానే సగం గెలిచాం కదా అక్కడ. అట్లా వాడు అసలు బొందు కట్టుకోవడం చేత కాదు, వాడు ఒక వీడియోని ఆ అమ్మాయి విత్ చైల్డ్, అసలు ఈ రోజు కూడా అలాంటి సాహసం ఎవరు చేయరు. రాధిక్ గారు ఆ రోజుల్లో ఛాలెంజ్లు అట్లాంటివి చేసిన అమ్మాయి, బ్రహ్మాండమైన డాన్సులు చేస్తున్న ఒక గ్లామర్ హీరోయిన్ని వైట్ శారీ కట్టి వీడియో విత్ చైల్డ్, పోని 4 ఏళ్ళు 6 ఏళ్ళ కుర్రోడు, వీడేమో మెంటల్లీ రిటార్డెడ్, బొందు కట్టుకోవడం రాదు, పొరపాటున ఏదో దాడి కట్టేశాడు, కడితే తీసి అవతల బారేసి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళదు. అక్కడి నుంచి కథ స్టార్ట్. అంటే గట్స్ ఉంటాయి ఆ కథలోనే, మగతనం ఉంది, అది ఆడతాయి. ఇక మనకు తెలిసిపోద్ది ఇది వంటకం బ్రహ్మాండం ఉంది, ఇది వదలకూడదు అని. అట్లా సొన్నకమలం అంతే, అర్థం చేసుకోండి. అసలు ఆ అమ్మాయికి డాన్స్ అంటేనే నచ్చదు, జస్ట్ రివర్స్ విశ్వనాథ్ గారి క్యారెక్టర్స్ కి ఈ డాన్స్ ఒకటి అన్నట్టు ఉంటుంది. వీడేమో గజ్జలు బావిలో పడేసి కామ్గా ఉంటే వాడు తెచ్చి ఇవ్వటం, ఇవన్నీ మనకు చేస్తుంటేనే తెలిసిపోతాయి, వాడేస్తాయి. ఆ అబ్బాయి ఎంటబడి అమ్మాయి డాన్సర్ కావాలనుకుంటే లాస్ట్ మూమెంట్ దాకా ఎంటబడతాడు. అమ్మాయి ఏదో హోటల్లో రిసెప్షనిస్ట్ లో చేరితే కూడా ఈ మంచి డాన్సర్ అండి అమ్మాయి బొమ్మ అయినా అంటే కడుపు మండుతుంది దానికి. అసలు అమెరికా వెళ్ళేటప్పుడు లెటర్ రాస్తే అప్పుడు రియలైజ్ అవుతుంది తను నిజంగా గొప్ప కళ ఉందని చేతిలో, నువ్వు ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నావు అనేది. వాడి ప్రేమ ఆ కళ పట్ల అనేది అద్భుతం. కట్ చేసేప్పుడు మనకు తెలిసిపోతుంది, తెలియదంటే అబద్ధం. ఫస్ట్ మీ జర్నీలో ఫస్ట్ మీకు మీతో పాటు నడిచింది వంశీ గారు, పెద్ద వంశీ గారు. అవునండి. సో అట్లా మీ జర్నీ స్టార్ట్ అయింది. అవును, ఆయన కొత్త, మీరు కొత్త. ఒకటి ఫస్ట్ మిస్ఫైర్ అయింది, తర్వాత ట్రాక్ లో పడిన మా సితార ఆడింది సార్. సితార ఆడింది, అదే సితారే ఫస్ట్ సినిమా మీ ఇద్దరం కలిసిందే సితార. మంచు బాలకి ఆయన ఇండిపెండెంట్ గా చేసుకున్నాడు. తమిళ సినిమా అది రీమేక్, ఎండమూరి వినందా డైలాగ్ దానికి. ఆ సినిమాకి మంచు పల్లకి. ఇప్పుడు ఇది అయిపోయాక సితార మీ ఇద్దరమే ఇంగ్లీష్ సినిమా చూసింది మేమే, అతను నవల రాసింది అతనే, దాన్ని సినిమా చేద్దామంటే కూర్చొని బాగా డైరెక్టర్ గా
ఆయనకే మంచి ఆయనకి అండర్స్టాండింగ్. ఆ, అంటే కొంచెం ఎవరికైనా ఆయన వచ్చినప్పుడు నేను ఫస్ట్ సినిమా నాకు అది పేరు. ఆ, ఆయన షూటింగ్‌లోనే ఆయన దీనిలోనే రాస్తుంటేనే సిట్టింగ్స్‌కి వెళ్తుండేవాడిని. ఛాలెంజ్‌కి ఈ చెప్పా కదా సుబ్బరాజు గారి సినిమాలకి, మన ఓకే. సాగర్ రెడ్డి సినిమాలకి, సత్యారెడ్డి సినిమాలకి చాలా రాశాను నేను. ఓకే. నేరం ఆ, చెప్పాక 10వ సినిమా అది. 10వ సినిమా. దర్జా దొంగలని, ఉమ్, నేరం అని, దొంగలున్నారు జాగ్రత్త అని రకరకాలు రాశాను. ఉమ్, ఉమ్. మణివಣ್ಣను వాళ్ళు ఎవరికైనా కొంచెం మనం వచ్చి బ్రేక్ ఇస్తే ఇంకా సినిమా రిలీజ్ కాలే, షూటింగ్ పూర్తి కాలే, ఇటు 3వ సినిమా అప్పుడే రాస్తున్నాడు, 4, 5 అనేటప్పటికి కొంచెం కాలుతుంది. ఓకే, ఓకే. కానీ మీ వర్క్ మీరు ఫినిష్ చేసుకున్నారా? చేస్తాం. నాది చేశారు ఎప్పుడు కదా? ఆపలే ఆపలా. ఆపలే ఆ, ఆపలే. 6వ వర్షం రాసి ఇచ్చా సితారకి. 6 వెర్షన్లు 6 రాశారా? వర్షం రాసి ఫస్ట్ సినిమా ఓకే. కదా ఆ, ఆయనకే. ఆ, ఆ, వాళ్ళ బాబ్జీ అని వాళ్ళ అల్లుడు, ఆ అబ్బాయి డెసిషన్. ఆహా, ఆ, యాక్చువల్గా వంశీ గారి కన్నా అతను బాగా ఎంకరేజ్ చేశాడు. ఉమ్, నా పేరు అందులో పడ్డానికి కూడా ప్రథమ కారకుడు అతను. తొలి పరిచయం సాయినాథ్ తోటపల్లి అని పడుతుంది. ఓకే. అది ఆ సినిమా కారకుడు కూడా అతను. ఆహా, కొంచెం న్యాచురల్గా మనం తీసుకుందాం అని డైరెక్టర్లు అందరూ ట్రై చేస్తుంటారు. క్రెడిట్ ఓకే, ఓకే. న్యాచురల్గా అది ఉంటుంది. కామన్ అదే. యూత్ కదా ఎంతైనా, ఎందుకు ఇంకోటికి ఇవ్వాలని ఉంటుంది. కుదిరినప్పుడు సరే కొంతమంది అలా రెస్పెక్ట్. ఇప్పుడు కోదండరామరెడ్డి గారు ఈరోజు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరు చేస్తే అది వేరే వేయాల్సిందే, కుదరదు. నేను రాయను అనుకుంటాడు అంతే. ఓకే, మా గురువు గారిని చాలా మంది అడుగుతారు విశ్వనాథ్ గారిని, ఉమ్, మీ పేరు వేసుకోవచ్చు కదా, నాకు కుదరదండి అది అనేవాడు డైరెక్ట్ అన్నాడు. ఓకే, ఆ, వాళ్ళు రాసిన దాన్ని బెటర్ చేయగలను, వాళ్ళు ఎలా రాయాలో చెప్పగలను, కానీ నువ్వు కూర్చొని రాయని నేను ట్రై చేస్తే నా వల్ల కాదు, అది కాకే వదిలేను, లేకపోతే నాకు అనిపించండి అనేవాడు. ఓకే, ఓకే. అట్లా కష్టం. అంటే ఆయన పట్టడం ఆ మెచ్యూరిటీ, ఆ డీల్ చేసే విధానం, క్యారెక్టరైజేషన్స్, ఉమ్, ఓ జాగ్రత్త, స్పీడ్ కాదు, దూకుడు కాదు, ఆలోచన ఉండాలి, ఓకే, ఓకే. ఓ డిసిప్లిన్ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, తక్కువ మాట్లాడాలి. ఉమ్, చాలా పాఠాలు ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఓకే, ఓకే. ఈ అన్వేషణ వచ్చేసరికల్లా అది ఆ కథ మరి మీరు రాసిన తర్వాత యాక్చువల్గా మేము ఇద్దరం ప్రాబ్లం ఎక్కడొచ్చింది? సితారా అనే సినిమా రిలీజ్ అయ్యాక ఉమ్, విజయవాడ వెళ్తే జగతి ఇంటర్నేషనల్ హోటల్లో ఉన్నాం, పక్కనే శైలజ థియేటర్. ఆ, ఏమంటే ఏదో కాశీనాథ్ గారి సినిమా ఆడుతుందని వెళ్ళాం, అపరిచితుడు. ఉమ్. సేమ్ మేము ఏదైతే ఉన్నాం ఇది చూసి కొట్టేద్దాం అనుకున్నాం. ఆ సినిమా ఒక అడవి బ్యాక్ డ్రాప్ లో ఓకే. కాశీనాథ్ అనేవాడు ఒక మర్డర్ సస్పెన్స్ చేశాడు అంతే. ఓకే. వంశీ తెలివితేటలు ఎక్కడ ఉన్నాయంటే, ఆ అమ్మాయి మ్యూజిక్ కోసం వచ్చింది, వీడి ఫారెస్ట్ ఆఫీసర్ అనేది కార్తీక్, ఒక మర్డర్ మిస్టరీ అంతా మ్యూజిక్ కోసం. అంతకు ముందు మేము ఊరికి ఒక రాకుమారిగా మంచి శారీ చూపించిన భానుప్రియని ఉమ్, ప్యాంట్లు, షర్ట్లు, మోడర్న్, ట్రెండీ, ఓ మంచి వాక్మెన్ ఇవన్నీ పెట్టుకుని ఆ, ఆ గెటపే వేరేగా ఉండాలనుకుంటే దాన్ని అలాగా డీల్ చేసి ఒక వర్షం రాసుకున్నాం. ఆ, నెక్స్ట్ రాయాలన్నప్పుడు న్యాచురల్గా నాకు టైం లే, నేను ముందే చెప్పా నేను ఒక వర్షం రాసేవాగానే షూటింగ్ రాలేనని. ఒకటి కాదు 3 వర్షాలు రాస్తాను. ఉమ్, ఆయన అక్కలే సాయి గారు మీరు లైన్స్ అండి, ఛాలెంజ్కి వెళ్ళాలి కదా, అది నేను ఓపెన్గానే ఉంటాం, Open. దాపరికాలు నీవే చేస్తున్నాం, అబద్ధాలు అట్టా లేవు నాకు. ఓకే, ఓకే. అది అతనికి నచ్చింది. ఉమ్, చెప్పాడు పర్లేదని, మీకు మనీ ఇప్పిస్తాను దీనికి, నేను ఇంకా నేనే రాసుకుంటాను దీనికి అన్నాడు. అలాగే ఓకే. మనకు వర్షం రాసి ఇచ్చా, తను మిగతా కరెక్షన్ చేసుకున్నాడు. తను వెయిటింగ్ ఎప్పుడు. అవునా? కాదు అయితే సాయి గారు ఇక్కడ దగ్గర దగ్గర ఒక 30 సినిమాలు మరి ఆయన ట్రావెల్లో మరి మీరు కనపడలా. చేయలే ఇంకా అసలు ఎప్పుడు చేయలే. ఓకే, ఓకే. దానికి రకరకాల రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఇంటబడాలని అతనికి ఉంటుంది, ఓకే, ఓకే. అతను పిలిపిస్తే వెళ్దాం అని నాకు ఉంటుంది. ఓకే. నా బిజీ నాకుంది, అతనికి 3 మంది ఛాయిస్ ఉన్నారు. ఓకే. యాక్చువల్గా అట్లా అయిపోయింది. అలా అయితే మా ఫ్రెండ్సే నేను తీసుకెళ్లి పరిచయం చేసిన వాళ్ళే లేడీస్ టైలర్ ప్రొడ్యూసర్స్. శ్రవంతి కిషోర్ నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే. సితారా జరిగేటప్పుడే శ్రవంతి కిషోర్ని, కోయిలమూడి సాయిబాబుని, తమ్ముడు సత్యాన్ని తీసుకెళ్లి పరిచయం చేశా. మా 7 దినేశ్వర మిసెస్ చేతి మీదుగా 10,000 రూపాయలు ఇతనికి సితారా రిలీజ్ కాకముందు అడ్వాన్స్ ఇచ్చాం. ఓకే. విత్ ఏ కండిషన్, నేను రైటర్కి ఆయన ఇవ్వట్లేదండి, మీరు అన్నారు 3 సినిమాలు మీకు వచ్చినాయి, మాకేమొస్తాయని, మా ఫ్రెండ్స్ మీతో చేస్తారు, విశ్వనాథ్తో చేయాలని వచ్చారు. విశ్వనాథ్ గారు ఇప్పుడు వద్దాయా 2 years పడుతుంది అంటే, ఈయనైతే మంచి డైరెక్టర్, రాత్రి రష్ చూసా, ఫస్ట్ షెడ్యూల్ బాగా చేశాడంటే వాళ్ళు నువ్వు చెప్తే మాకు నమ్మకం అని దిగారు. ఓకే. అట్లా నిజంగా జరిగింది, ఇది ఆన్ రికార్డ్. ఓకే. అది అట్లా నేను నా కృతజ్ఞత తీర్చేసాను. న్యాచురల్గా మనకి ఒక 5-6 సినిమాలు ఉన్నాయంటే అతను పిలిచే టైప్ కాదు, బిజీ. ఓకే. ఎందుకు కానీ మరి అంత బిజీ అయిపోయారు. ఫస్ట్ టైం 10-20 సినిమాలు చేతిలో అట్లా వెళ్ళకుండా 10 ఉన్నాయండి. తర్వాత ఎప్పుడు కూడా ఆ సినిమాలు కౌంట్ తగ్గే టైం రాలేదా? రాలా. ఓ 10 ఏళ్ళుగా ఇప్పుడు అదే 100 సినిమాలు పూర్తి చేశానంటే 84 నుంచి 2004 వరకు దెర్ వాజ్ నో సింగిల్ ఇయర్ వేర్ ఐ డిడ్ నాట్ డూ 4 or 5 ఫిలిమ్స్. ఓకే, ఓకే. మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాక తగ్గి 100 పూర్తయినాయి అప్పటికే. 96 కాదు, 2004 నుంచి 84 నుంచి 2004 లోపు 100 పూర్తయినాయి. 2004 నుంచి ఇప్పుడు 24 దాకా తిప్పి కొడితే 4, 5, 6 అట్లా సంవత్సరానికి కూడా తప్ప ఎక్కువ లేవు. ఎక్కువ. ఎందుకంటే ఈ మధ్యలో 14 అక్కడ వెళ్ళా, 4 ఇక్కడ రాచా,
అటు ఇటు వెళ్ళాం. ఇక్కడికి వచ్చాకే ఆహా. ఆ ఇతర రాష్ట్రాలు వెళ్ళటం అనేది ఆ, ఆ. రకరకాలు జరిగాయి. మ్మ్, మ్మ్, మ్మ్. అంతేగాని దాదాపు 1992 ఫిలిమ్స్ 2004కి అయిపోయినాయి. ఓకే. మిగతా 24 సినిమాలు ఇక్కడికి వచ్చాక 24 ఏళ్ళగా, దాదాపు 20 ఏళ్ళగా. చాలా తగ్గించారండి నిజంగా. బాగా బాగా ఒకటి అంటే, రెండే ఆ, ఒకటి రెండే ఆ. ఏ వస్తే రాడు. ఇప్పుడు లక్కీగా 4 ఉన్నాయి చేతిలో. కానీ చూడాలి. కానీ మీరు ఆ టైంకి ఉమ్, 2004 టైంకి ఉమ్. మీరు మిడిల్ ఏజ్ అవును ఆ టైంకి. అవును మరి కానీ అప్పుడు ఇంకా ఇంకా అగ్రెసివ్గా ఉండాలి మీరు. బాగా. మరి మరి అంటే ఎక్కడ బ్రేక్ యాక్చువల్ యా యా ఎక్కడ బ్రేక్? ఏమైపోయిందంటే ఆ. 94కే తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయింది. మ్మ్. నేను 2004 దాకా అక్కడే ఉన్నా. మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం వాటి కోసం నాకు సినిమాలు ఓకే ఓకే. తమిళ్ కన్నడ అవి ఇవి ఉన్నాయి. ఓన్ హౌస్ ఉంది అక్కడ. ఆ. ఎందుకు ఇక్కడ రావడం, అసలు ఇంత పాకిస్తాన్లో అవసరం అనే టైప్లో ఉండేది నాకు. నాకు పెద్ద ఇంప్రెషన్ ఉండేది కాదు. ఓకే. 2004లో తప్పనిసరి రావాల్సి వచ్చింది. అది మా ఫ్రెండే ఒకటి తీసుకొచ్చాడు బలవంతంగా, ఆర్కే భగవాన్ అని అతను. ఆ. వచ్చాం. ఆ. వచ్చాక ఈయన కేఎస్ రవికుమార్ది వచ్చినాయి. అలాగే రాఖీ అని మన వంశీది ఎన్టీఆర్ సినిమా రాశాను. ఆ. ఇట్లా వరుసగా రాసుకుంటూ వచ్చా. ఆ. అప్పటికే ఇక్కడికి ఎస్టాబ్లిష్ అయిపోయిన మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్ దే ఆర్ ఆల్ రైటర్స్. ఓకే. రైటర్ డైరెక్టర్ అని స్టార్ట్ అయింది ఆ టైం. ఆ టైం. ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ బ్యాచ్ మొత్తం ఎవరు డిపెండ్ అవ్వాలి రైటర్స్ మీద. ఓకే. అందుకే మీకు అతి తక్కువ మంది శ్యామ్ యాదవ్ బుర్రా ఇవాళ, ఒకప్పుడు మహా అయితే మన త్రివిక్రమ్ గారు, ఆయన పేరే మత్సరవి కానీ, మన కోన వెంకట్ గారు కానీ, వీళ్ళు తక్కువ మంది ఉంటారు తక్కువ రైటర్స్. మంది ఉన్నారు. కరెక్ట్. ఒక 20 ఏళ్ళగా చూసుకుంటే 5-6 లేరు. కరెక్ట్. రైట్. అట్లాంటిది అప్పుడు వేరే ఉండేది. బట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్ దే ఆర్ ఆల్ రైటర్స్. రైట్. ఎవరైనా. కరెక్ట్. దాంతో ట్రెండే పోయింది. తమిళ్ ఫీల్డ్ రాగా వచ్చేసింది. రైటర్ డైరెక్టర్ ఒకడే. ఓకే. సో న్యాచురల్గా మనం ఇదయ్యారు. అదే. ఓకే. ఇప్పుడు కోదండరామిరెడ్డి గారిది అవును. అది కూడా మంచి సినిమా. కోదండరామిరెడ్డి ఛాలెంజ్ మంచిదే, ఆ. మరణముదంగం మంచిదే. మంచి. రెడీ చేసాం. సో అక్కడ కూడా ఆయన హిట్స్ లో కూడా తక్కువలో ఉన్నారు ఆయన సంబంధించిన జర్నీలో. ఛాలెంజ్ తర్వాత జరిగిన జర్నీలో మరణముదంగం ఒకటే రాశా. అవును. ఆ తర్వాత ఎప్పుడు అంటే నాకుగా నేను ఎవరి దగ్గర వెళ్ళి అడగలేదు సార్. నాకు వచ్చిన ఓకే. ఆఫర్లు ఏవి వదల్లా. ఓకే. ఓకే. జనరల్గా ఫాలో అప్ ఉండాలి. ఇప్పుడు నాగార్జునతో 3 సినిమాలు చేస్తే కలవాలి. ఈ రోజు వరకు ఆన్ రికార్డ్ చెప్తున్న చిరంజీవి గారు కానీ, నాగార్జున కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు కానీ సినిమా కావాలన్న మాట లేదు. ఏ రోజు వెళ్ళి ఖాళీగా కలవటం అనేది లేదు. అది మరి అవతల వాళ్ళకి ఒళ్ళు బలుపులాగా ఉంటుంది. లేదు వీడు రాలేదు అంటే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ బ్రెయిన్ ఎవరికైనా. ఓకే. ఓకే. నాకు అవసరం రాలా. నాకు ఏదో వస్తూనే ఉంది, సరిపోతానే ఉంది, చాలా అనిపించింది, వెళ్ళాలనే అనిపించలా. ఓకే. అదేం ఒళ్ళు బలుపు కాదండి, లేదు గర్వం కాదు. పని ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. ఓకే. చేస్తూనే ఉన్నాయి పనులు రకరకాలు. ఓకే. సక్సెస్ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే విశ్వనాథ్ గారు సినిమాలకు సంబంధించి బ్రేక్ కంప్లీట్ గా ఇచ్చినప్పుడు అవును. అప్పటి వరకు ఉన్నట్టున్నారు మీరు. అవునండి. లాస్ట్ సినిమా శుభప్రదం కూడా చేశాను. అదే 2013. ఒక రకంగా మీకు ఒక రైట్ హ్యాండ్ అనొచ్చా లేకపోతే అంతేలేండి. అంతే కదా. అవును. ఆయన సినిమాలు మానేసే కూడా చనిపోయేదాకా దెర్ వాస్ ఎవ్రీ ఫార్ట్నైట్ అన్న మినిమం ఎవ్రీ వీక్ ఫోన్ చేస్తుండేవారు. ఎవ్రీ ఫార్ట్నైట్ వెళ్ళి కలిసేవాడు. ఓకే. అనుబంధం అలా కంటిన్యూ అవుతూనే లాస్ట్ దాకా. ఓకే. ఓకే. అది ఉండింది. ఆయన ఒక్కడితోనే డైరెక్టర్లలో అతి తక్కువ మంది అలా అంత ఫ్రెండ్లీగా ఎవరు, అది ఎందుకు తెలియదు, అలా కుదిరింది అంతే. జంజాల గారు బతుకున్నంత కాలం బాగుండేవాళ్ళు, బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. బట్ ఆ రోజుకి ఈ రోజుకి రెగ్యులర్గా కలిసి సత్యాంద్ గారిని కూడా రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. ఆయన గురువే. ఆయనతో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కలుస్తాం. అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 days ఆయన నాకు చేస్తారు, నేను ఆయన ఫోన్ చేస్తా, అట్లా ఉంటుంది. తక్కువ మందితో ఉంటుంది నాకు స్నేహం. రైటర్స్ లో కలంతో పాటు కమిట్మెంట్ మీది, కలంతో పాటు కమిట్మెంట్ మీద ఒక వెర్షన్ ఉంది. ఎప్పుడైనా కమిట్మెంట్ బ్రేక్ అయిన సందర్భాలు? ఛాన్సే లేదు. ముందుగానే ఒక ఖర్చు కోట క్రియేట్ చేస్తాను. హాయిగా క్లారిటీగా ఉంటుంది. వారం రోజుల్లో నేను మీకు ఆర్డర్ ఇస్తానంటే 5 రోజులు మా ఇంట్లో రెడీగా ఉంటాను. ఇది అలాగే డబ్బుల విషయం కూడా మీరు నేను మనంతా మిత్రమా ₹1 అనుకుందాం. పావలా ఇవాళ ఇస్తే పని ప్రారంభం, ఇంకో పావలా ఇస్తే ఆర్డర్ ప్రారంభం, ఇంకో పావలా ఇస్తే ఫస్ట్ హాఫ్ రెడీ, ఇంకో పావలా ఇస్తే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ రెడీ. అంతే శుభం. అలాగే అగైనెస్ట్ పేమెంట్లే ఉంటది. వాళ్ళు కూడా ఇంత క్లియర్ గా మాట్లాడినప్పుడు డబ్బులు ఇస్తే గానీ మనం వెళ్ళలేము అనేది ఇవాళకి అలాగే జరుగుతుంది. ఇవాళకి కూడా డబ్బులు ఇచ్చే ఆయన రాస్తాడని. కానీ సినిమా ఆపర్చునిటీలు ఇట్లా ఉన్నప్పుడు కొన్ని పెద్ద సినిమాలు కావచ్చు, ఎందుకు ముందే అని చెప్పేసి అలా ఉండదు. ఇప్పుడు చిన్న విషయం ఉండేది అంటే అప్పట్లో హీరోలు కావచ్చు, డైరెక్టర్స్ పెద్ద డైరెక్టర్స్ అంటే మీరు ఈయన ఉన్నారు కాబట్టి బ్యాక్ అండ్ ఓకే ప్రాబ్లం లేదు. విశ్వనాథ్ గారు కానీ అట్లా ఉండబట్టి
కానీ అన్ని సందర్భాల్లో అది జరిగేదా? దాన్ని అంటే అయిండొచ్చు. నేను హ్మ్. ఇప్పుడు ఇట్లా అడుగుతాడని తెలిసే చాలా మంది ఆగిపోయి ఉండొచ్చు. తెలీదు నాకు. ఆ! బట్ దాని యొక్క లోటు నేనేం ఫీల్ అవ్వల. ఓకే. ఏ రోజు నేను హ్మ్. అలాగే నాకు నేనుగా ఎవ్వరిని హ్మ్. ఎన్ని సినిమాలు ఇచ్చినా, ఇప్పుడు ఇన్ని సినిమాలు ఇచ్చుంటారు. కెఎస్ రామారావు గారు, ఎడి దినేశ్వరరావు. సార్ నాకు సినిమా కావాలని ఏ రోజు వెళ్ళాలి. హ్మ్. వెళ్ళను కూడా. హ్మ్. అది అలా కుదిరింది అంతే. నాకు ఓకే. ఒళ్ళు బలిపోయిందిలే. ఓకే. వరుసగా పనులు ఏవోటి వస్తూనే ఉన్నాయి. ఓకే. చేస్తూనే ఉన్నా. బట్ నాకు నేనుగా వెళ్ళి సినిమాలు అడుక్కోవడం అనేది జరగల. దేవుడి దయ వల్ల లేదు. ఓకే. 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 వచ్చింది ఏదో వదల్లా మళ్ళీ. హ్మ్. అట్లా బాగా చేస్తాం. ఓకే. ఇవాళ కూడా సిట్టింగ్కి వెళ్ళి వచ్చాం. అట్లా. హ్మ్. మీ కలంలో అంటే ఉమ్. మీ మాటల్లో మీ స్ట్రెంగ్త్ అంటే ఏం చెప్తారు? గ్యారంటీగా సెంటిమెంట్ అండి. సెంటిమెంట్. సెంటిమెంట్ బలంగానే వర్క్ చేశా. పుణ్యస్త్రీ నుంచి నిన్న మొన్నటి భక్త కన్నప్ప దాకా హ్మ్. సెంటిమెంట్ ఇస్ మై ఫోర్ట్. ఎందుకంటే హార్ట్ టచింగ్ సెంటిమెంట్స్కి ఆ రోజుకి ఈ రోజుకి అగ్రపీఠం ఉంటుంది. ఓకే. అట్లాగే ఏది ఎప్పుడు మోడర్న్ ట్రెండీ డైలాగ్ చెప్పాలో, ఏది కలెక్టివ్గా చెప్పాలో, మామూలు డే టు డే నెక్స్ట్ డోర్ పర్సన్లా మాట్లాడాలో, ఆ! ఏది కొంచెం గ్రాంధిక భాష వాడితే బాగుంటుందో ఆ చాయిస్ క్లారిటీగా ఉంటే రైటర్కి ఎప్పుడైనా బాగుంటుంది. బావుంటది. సో, అది మీ స్ట్రెంగ్త్. ఆ. హ్మ్. ఇవాళ ఉన్న సినిమాల్లో జనరల్గా నవీన్ పులిశెట్టి కానీ, అడవి శేషు కానీ, లేదు సిద్ధు జొన్నలగడ్డ కానీ, లేదు విశ్వక్సేన్ కానీ, ఈ ట్రెండ్ వేరేగా ఉంది. టోటల్గా డిఫరెంట్. వాళ్ళు మాట్లాడే తీర్లు కానీ, వాళ్ళు డైలాగ్ డెలివరీ కానీ, వ్యవహారం కానీ, ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ్డ తీసుకుంటే లేటెస్ట్గా హ్మ్. యూత్ని ఫాలో అవుతుంటుంది. వాళ్ళ యూత్ ఏం మాట్లాడతారు, ఏ భాష మాట్లాడతారంటే మనం రెగ్యులర్ కాఫీ డేకి వెళ్ళాలి. నేను వెళ్తుంటా. ఓకే. అలాగే రెగ్యులర్గా రేడియో మిర్చిలో అవి వినాలి. ఆ భాష వేరేగా ఉంటుంది. యూత్‌కి పట్టే భాష అనేది మనం చదువుకోవాలి, వినాలి, తెలుసుకోవాలి. ఓకే. ఓకే. రెగ్యులర్‌గా థియేటర్‌కి వెళ్ళి సినిమా చూడాలి. హ్మ్. ఏ సీన్ పండుతోంది, జనాలు ఎక్కడ లైక్ చేస్తున్నారు, ఎంతమంది యూత్ వస్తున్నారు సినిమాకి, హ్మ్. అసలు సినిమా చూసేవాళ్ళు వయస్సు ఏంటి, వాళ్ళకున్న అవగాహన ఏంటి, వాళ్ళకేం కావాలి అనేది ఆ పల్స్ స్టడీ చేయడం అనేది ఖచ్చితంగా. మేము నల్లకుంటలో ఉంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కి వెళ్ళా. ఇప్పుడు ఇక్కడ ఏషియా కాంప్లెక్స్‌కి వెళ్తాం. ఏషియన్ హ్మ్. మూసాపేట. కాబట్టి సినిమాకు పోవటం అనేది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎనీ రైటర్. ఓకే. ఓకే. అప్డేట్ సినిమాలు ఓటీటీలో చూడటం అది వేరే, అది నాలెడ్జి. హ్మ్. బట్ ఇది మాత్రం పల్స్ రైడింగ్ అని ప్రేక్షకుల యొక్క నాడి ఓకే. మనకు తెలియకుండా తెలిసి లోపలికి వెళ్తుంది. లోపలికి. ఏ సినిమా అప్పుడు మీరు బాగా స్ట్రగుల్ పడాల్సి వచ్చిందండి? సిరివెన్నెలండి. సిరివెన్నెల. హ్మ్. ఎందుకంటే వాడేమో గుడ్డివాడు, హ్మ్. ఆ అమ్మాయి మూగపిల్ల. హ్మ్. ఆ అమ్మాయి ప్రేమించానని చెప్పి బొమ్మ గీయగలదు, వాడు చూడలేడు. హ్మ్. వాడు ఫ్లూట్ వాయిస్తాడు, వినగలడు, కానీ అమ్మాయి మాట్లాడలేడు. ఓకే. ఈ ఈ అమ్మాయి వాడికి ఐ లవ్ యూ అని చెప్పాలి. హ్మ్. ఇట్స్ నాట్ ఎ జోక్. మళ్ళీ అక్కడెక్కడ హగ్ చేసి ముద్దులు పెట్టేస్తే సింపుల్ అది. అలా చేయకూడదు. హ్మ్. 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 కానీ అమ్మాయి కాదు. ఆ అమ్మాయి యొక్క భావన ఏముందో వాడికి అర్థం కావాలని ఒక బొమ్మ గీసే సీన్ ఒకటి క్రియేట్ చేసి, హ్మ్. ఈ అమ్మాయి వాడి పెయింట్ గీయమంటే, సాక్షరం గారు ఇదేమిటిది, వాడు బొమ్మ గీయమంటే ఏమిటో ఓంకారాలు అవి గీసేసింది ఈ పిల్ల. హ్మ్. 2 కళ్ళు సూర్యచంద్రులని, ఓంకారం ముక్కని, అది అసలు వికసించే కమలమే నోరని, ఇలా రకరకాలుగా అవి ఎప్పుడైతే ఆయన చెప్పాడో మిశ్రో క్యారెక్టర్, అది వింటున్న వీడికి క్యారీ అయింది. ఈ అమ్మాయి షీ ఈజ్ ఆఫ్టర్ మీ అని. కానీ వాడికి మనసులో మొట్టమొదటిసారి తనకు ఒక ఇంద్రధనుస్సును, జలపాతాన్ని చూపించిన మున్మున్సియే జ్యోతియే దేవత. అవును. అవును. ఆమె ఏమంటదంటే, అందరూ తినేసి వదిలేసిన ఎంగిలి ఇస్త్రాకు లాంటి లైఫ్ నాది, నీకు గర్భగుడిలో ప్రసాదం లాంటి ఆ అమ్మాయి నీకు కరెక్ట్. ఇప్పుడు ఆ పదం వాడాలి కదా అట్లా. అలా ఆ సుహాసినితో ఉంటే నీకు బెటర్ అని, అమ్మాయి పెళ్లి జరుగుతుందని అబద్ధం అని అమ్మాయి చచ్చిపోవడం అనేది మెయిన్. ఓకే. ఓకే. వాడు అక్కడికి వచ్చి చెప్తాడు, షెహనాయి వాయిస్తున్నారా, వాళ్ళు పెళ్లికి వాయిస్తున్నారా, సావుకు వాయిస్తున్నారా నేను గ్రహించగలను. హ్మ్. షీజ్ నో మోర్, పెళ్లి జరిగింది కాదు, ఇది శ్మశానానికి వెళ్దాం పద అమ్మాయిని చూద్దాం ఓకే. అంత ఉంటుంది. అంత డెప్త్కి వెళ్ళి చేసిన కథలు తక్కువ, హ్మ్. ఛాలెంజింగ్ స్టోరీ అది. ఓకే. హ్మ్. హ్మ్. ఇట్స్ ఎ రియల్ ఛాలెంజ్. అవును. విశ్వనాథ్ గారి ప్రతి సినిమా ఒక ఛాలెంజ్. చాలా. హ్మ్. ఇప్పుడు మంచి హేగా సకల కళా వల్లభన్ అని వాడు పెద్ద హిట్ ఇచ్చి కూర్చుంటే కమర్షియల్ సినిమా, హ్మ్. బొందు కట్టుకోవడం చేత కాదు. హ్మ్. పోనీ ఈయనేమన్నా ఒక మంచి అమ్మాయి మార్చిందంటే అది వేరే అర్థం. హ్మ్. ఆ అమ్మాయేమో వీడియో విత్ ఎ చైల్డ్. అవును. దాన్ని లైఫ్ వీడు మార్చాలి. హ్మ్. వీడు ఒక భరోసాగా నిలబడాలి, మగాడుగా త్రూఅవుట్ అమ్మాయికి లైఫ్ ఇవ్వాలి. హ్మ్. అవన్నీ హెర్క్యులియన్ టాస్క్ అలాంటి పెట్టుకుంటాడు ఆయన. రైట్. అవును. అంతే కదా, అవును. గ్రేట్ ఇది. అవును. అలాగే హ్మ్. హ్మ్. ఏ రోజు స్టేజ్ ఎక్కని వాడు అద్భుతమైన డాన్సర్ అనేది సాగర్ సంగం. సాగర్ సంగం. అవును. నిజంగా. కరెక్ట్. ఏ రోజు స్టేజ్ ఎక్కడు. No. కానీ వాడు అద్భుతమైన డాన్సర్. హ్మ్. వాడిని ప్రేమించిన అమ్మాయి పెళ్ళి అయింది ఆల్రెడీ, కానీ చెప్పుకోలేదు. భర్త వదిలేశాడు. వాడు ఎక్కడో చనిపోతే అది కూడా చెప్పుకోలేదు. ఇలాంటివన్నీ ఆయనకు ఆయనే బంధాలు వేసుకునే ఒక కథ
హ్యాట్స్ ఆఫ్ అసలు. నాకు తెలిసి ఎవరు అంత గొప్ప కథకులు లేరు. కష్టం. ఆ, అలాంటి వాళ్ళతో మనం కంటిన్యూస్ ట్రావెల్ చేయడం అనేది మన అదృష్టం. కరెక్ట్ కరెక్ట్. అది. ఎప్పుడు ఏ చిన్న భేదాభిప్రాయం రాలేదు అస్సలు లేదు, నెవర్. అంటే వయసు పెరిగే కొద్దీ ఆయన అంత గొప్పవాడో నాకు బాగా అర్థమయ్యేది. ఓకే. అని చెప్పే ఇప్పుడు మనం చూసే సినిమా ఇలా ఉన్నప్పుడు 30 ఏళ్ళు ఆయన ఎమ్మటుంటే ఎన్ని చెప్పుంటాడు నాతో. అవును అవును. ఓపెన్గా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా విషయాలు చెప్తాడు. మనం చూసేది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అన్నట్టు. ఓకే. ఒక చిన్న శిఖరంలో చిన్న మొక్క చూస్తున్నాం. ఎంత డెప్త్ హిందూ మహాసముద్రం ఉన్నంత ఉంది ఆయన దగ్గర నాలెడ్జ్. ఓకే. ఒక 5-6 కథలు రెడీగా చెప్పిన బోల్డ్ ఉన్నాయి ఆయన దగ్గర. అన్నీ ఎక్కడ లైఫ్లో వాళ్ళేమో. అంత తీవ్రత ఉన్న మనిషి కష్టం. ఓకే. జస్ట్ లివ్స్. తపస్సు అన్నారే, అది ఫ్యాక్ట్. అది కళా తపస్వి అనేది ఆయన దగ్గర 100% వాస్తవం. ఇవాళ ఆయన పొగడి నాకు పొండేదేం లేదు, నిజం చెప్పాలి. చెప్పకపోతే ఆత్మవంచన అవుతుంది కదా, అంతే పరిస్థితి కాదు. అలాంటి విద్వత్తున్న మనిషిని అంత శ్రమ పడేవాడిని. శుభప్రదం అనే సినిమా 2013లో చేసాము. 8 o'clock నేను వెళ్తే 5 గంటలకు లేచి సీన్ చిన్నపిల్లలా కనిపిస్తుండేవాడు. 10:30కి నేను దీని మీద డెవలప్మెంట్ మాట్లాడితే 12:30 1 గంట వంచేసిరండి అనేవాడు. మళ్ళీ 4 గంటలకు వెళ్తే 7 వరకు కూర్చునేవాడు. అంత డిసిప్లిన్గా పనిచేసేవాళ్ళు నేను ఇవాళకి చూడలే. ఆ శ్రద్ధ, భక్తి, ఆయనకి సరస్వతి ఇచ్చిన కటాక్షం, ఆ కీర్తి ప్రదర్శన, నథింగ్. ఆయన చేసిన శ్రమకి ఏమిచ్చినా దాదాపు వాళ్ళకే కాదు, ఇంకేది ఇచ్చినా తక్కువే. ఓకే. అంత పడ్డాడు, నేను చూశాను దగ్గరుండి. ఓ మనిషి జనరల్గా పెద్ద మా గొప్ప టాలెంటెడ్ వ్యక్తి అంటే దగ్గరికి వెళ్తే చిరాకేస్తుంది చాలామందితో. వీడికి పోయి పేరు వచ్చింది, ఇంత పేరు ఏంట్రా అని ఉంటుంది జనరల్గా. వెరీ ఫ్యూ పీపుల్ దానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తారు. రజనీకాంత్ లాగా అంత పేరు ఉన్నవాడితో వెంబడి వెళ్తే ఇంత సింపుల్గా ఉన్నాడేంటి, మనం ఇంకెలా ఉండాలి అన్నంత అవేర్నెస్ తెచ్చింది ఆయన కూడా. వెరీ సింప్లెస్ట్ మ్యాన్. పడప్ప టైంలో డిస్కషన్ దగ్గర నుంచి ఒక ఈవినింగ్ మేము గడిపాం ఆయనతో. ఆయన ఏదో నేను, ఆయన, మన కెఎస్ రవికుమార్ గారు, మేము ఎక్కడో వుడ్లాండ్స్లో కలిసాం కాటేజ్లో. కథ శ్రీధర్ గారు, ఎవరు సార్ కథ అని అడిగితే, శ్రీధర్ సార్ తెలుసు కదా మీకు అంటే, ఆ మనసే మందిరం పెళ్లి కానీ కరెక్ట్, ఆయనతోనే నేను డిస్కస్ చేశాను. మేజర్ డిస్కషన్ ఆ రోజు జరుగుతోంది. అంతకుముందు సినిమాలో ఆయన హీరోయిన్ విజయశాంతి. సో ఆ సినిమా హిట్. మళ్ళా నెక్స్ట్ లేడీ హీరోయిన్ వద్దు, మీరు మగాడిని పెట్టండి అని ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు. కానీ లేడీని పెడితే కానీ సినిమా నిలబడదు. ఆ డెసిషన్ మేజర్ డెసిషన్ ఐశ్వర్యరాయ్ దేవాలని. ఆ రోజు 8 మంది ఉంటే 7 మేలే పెట్టాలని, వాళ్ళంతా టెమిలియన్సే, నేను తెలుగు అండి. రవికుమారు నేను లేడీని పెట్టాలని, ఈయనేమో రమ్యకృష్ణ పెట్టాలని మన రవికుమార్ గారు. ఐశ్వర్యరాయ్ ట్రై చేద్దాం, దొరకనప్పుడు రమ్యకృష్ణకి వెళ్దామని ఆయన. ఐశ్వర్యరాయ్ దొరకనప్పుడు సౌందర్య దొరికింది, రమ్య దొరికింది. పని పిల్లగా రమ్యని పెట్టేసి సౌందర్యం పెడితే ఎలా ఉంటుంది అని. సౌందర్యంలో అహంకారం ఉండదు అనేది ఈయనతో పాటు నేను వాదించాను. రమ్యకృష్ణలో ఉన్న పొగరు ప్రిన్సెస్ లాగా, సౌందర్యం కొంచెం పని పిల్లలాగా ఉంటుంది తప్ప. బట్ ఆవిడకి ఎక్కువ పేరుంది అప్పట్లో. పేరున్నా కూడా ఈ అమ్మాయికి ఇచ్చిన రోలు అద్భుతం చేసింది అసలు. ఎక్స్ట్రాడినరీ. ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. నీలాంబరి అనే క్యారెక్టర్ ప్రాణం పోసింది ఆ పిల్ల. అలాగా అవన్నీ జరుగుతున్న టైంలో మా ఇంటికి రండి అంటే, ఎవరికైనా కూడా ఒక ట్రావెల్ అయ్యాక ఇంటికి తీసుకెళ్ళి మనం మా ఇంట్లో డిన్నర్ ఇవ్వాలని ఆయన కనిపించబట్టే కారు ఎక్కమన్నాడు నన్ను, రవికుమార్ని. డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. వండలూరు అని ఊరు అవతల. ఈయన ఏ రోజు చెప్పలే నాకు ఆయనకు ఒక గెస్ట్ హౌస్ ఉందని. ఏం మాట్లాడుతూనే ఉన్నాం, వెళ్తున్నాం, ఎందుకు అడవిలోకి తీసుకెళ్ళిపోతున్నాడు అన్నట్టు ఉంది. సడన్గా అడవి కాస్త పట్టపగలు ఒక పబ్లిక్, మన కబ్బన్ పార్క్ను బృందావన్ గార్డెన్స్ ఉంటాయి ఆ రేంజ్లో ఒక స్టార్ట్ అయింది. ఒక సిమెంట్ రోడ్డు, అది పక్కన మొత్తం లైట్లే. ఆ గేట్లోకి వెళ్తే ఒక 16 కుక్కలు, లోపల మొత్తం అసలు సేమ్ కబ్బన్ పార్కు, అది మన బృందావన్ లాగా ఒక పెద్ద గెస్ట్ హౌస్, మధ్యలో పెద్ద స్విమ్మింగ్ పూల్, ఆ స్విమ్మింగ్ పూల్ మధ్యలో చెట్టు, ఆ చెట్టు అద్భుతం, బాన్సాయ్ ఇది పెద్దది. ఆ నీళ్లలో ఈ కాసేపు వీధి 7:30కి వెళ్ళాం. కాసేపు అటు నుంచి వెళ్ళి వాళ్ళు లోపలికి వెళ్తే పెద్ద మనోలి పెద్దది నటరాజు విగ్రహం, బ్లాక్ది, దాదాపు ఒక 20 feet ఉంటుంది. ఓం నమ శివాయ అని మొత్తం వైట్ బెడ్స్ వేసి ఉన్నాయి. ఆ పక్కన డూప్లెక్స్ అలా మెట్లెక్కి పైకి వెళ్తే ఎక్కడో కాలిఫోర్నియాలోనో న్యూయార్క్ జెర్సీలోనో ఉండే హోటల్ రూమ్ లాగా పాష్, మోడర్న్ పాష్ బార్ అండ్ డబుల్ బెడ్రూమ్, 3 bedroom. మా గెస్ట్ హౌస్ అంటే ఇలా ఉండాలన్నట్టుంది. మామూలు తెల్ల లాల్చి చెప్పులు వేసుకుని వస్తుంటాడు, ఏముండదు. వెనకాల కూడా అంబాసిడర్ కారే ఎక్కువ వస్తుంటాడు. ఎందుకంటే ఆ డ్రైవర్ ఎప్పుడో మాకు చెప్పాడు, లైఫ్లో నువ్వేరా నాకు ఫస్ట్ టైం ఎవడన్నా కారు పంపాడంటే ప్రొడ్యూసరు, నువ్వు నేను గుర్తుపెట్టుకుంటా, నేను హీరో అవుతాను రోయ్, ఏ రోజైనా అదెర్రా నీ కారు కొనిస్తా అన్నట్టు.
ఈయన హీరో అయ్యాక అనుకోకుండా టాక్సీ డ్రైవర్కి వచ్చి అతను అవును ఎందుకు వచ్చి రాలేదు, 3 ఏళ్ళు అయింది సార్ నేను మిమ్మల్ని చూస్తున్నాను పోనీ రా రేపే అని ఆ రోజు నుంచి 22 ఏళ్ళు 22 కార్లు కొనిచ్చాడు సంవత్సరానికి ఒకటి అంబాసిడర్లు. అతనికే ట్రావెల్స్ పెట్టుకున్నాడు. అతను డ్రైవర్, అతని స్వయంగా ఓనర్, ట్రావెల్స్ ఓనర్, ఈ నెంబర్ డ్రైవర్. ఇలాంటి కథ ఎక్కడైనా వింటామా సరే ఏ హీరోతో? అంబాసిడర్ తప్ప ఇంకేం ఎక్కడు. ఫ్యాక్ట్ ఇది. ఫియట్ కార్ పిల్లలకి 20 ఏళ్ళు అంటే 2000 అంటే 1995 ఎప్పుడో ఫోర్డ్ కారు ఉన్నాడు ఆ పిల్లలకి. వాడు స్కూల్ కూడా స్కూల్ బస్సే. అంత సింప్లెస్ట్గా ఆలోచించేవాడు, రియల్గా సింపుల్గా బతికాడు. పడేప్ప అంటే 94, 95, 96 ఆ టైంలో సింప్లెస్ట్. అసలు నిజంగానే ఒక మాట అన్నాడు నాకు నచ్చింది, ఎడుదిరుకును సార్ అన్నాడు. అంటే రాసి పెట్టి ఉండాలి వస్తుంది అంతేగాని మన టాలెంట్ భూమి అన్నట్టు ఉండేవాడు. నాకంటే టాలెంటెడ్ కమల్, వాడిదే 50 కోట్లు ఉండాలి, 50 లక్షలు అప్పుడు, నాది 80 లక్షలు, వాడి 50 లక్షలు అంటే మీనింగ్లెస్. ఎడుదిరుకున్నావు సార్ అవడం మంచి గౌరవం అతనంటే కమల్ అంటే చాలాసార్లు చెప్తాడు. ఇప్పుడు సరస్వతి మొన్న ఎప్పుడో అన్నాడు, సరస్వతి అమ్మ మా అందరినీ చేత్తో పట్టుకుని నన్ను, మోహన్ లాల్ని, చిరంజీవిని, మమ్ముటిని నడిపిస్తూ ఉంది. మేమందరం కలిసి పిల్లల్లా వెళ్తున్నాం ఆ లక్ష్మీదేవికి, సరస్వతికి, నటరాజ స్వామికి. కానీ ఒకళ్ళు మాత్రం సంకన ఎత్తుకుంది ఆడి కమల. ఎందుకమ్మా ఆయన్ని సంకన ఎత్తుకుంటావు, మమ్మల్ని చేత్తో నడిపిస్తూ? నేను అడిగాను, ఒరే మీరందరూ నటిస్తారా? వీడు రాస్తాడు, డైరెక్షన్ చేస్తాడు, నటిస్తాడు, పాలిటిక్స్కి వెళ్తాడు, ఇన్ని రకాలు ఆలోచిస్తుంటే వాడిని కొంచెం జాగ్రత్త చూసుకోవాలి కదా. నేను కూడా వాడు ఏం చేయలేడు, ప్రొడ్యూస్ చేస్తాడు, డైరెక్ట్ చేస్తాడు, మరి వాడిని అని ఆయన మొన్న మధ్య సభలో చెప్తాడు. అంత సింప్లెస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే రజనీకాంత్ అని తలుచుకుంటే ఆ సింప్లెస్ట్ అలా ఉండాలి హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది. యండమూరి వీరేంద్రనాథ్ గారు మీరు సఖ్యత బాగానే ఉండేది? బ్రహ్మాండంగా. అంతేనా? ఎందుకంటే ఆయన కథలో ఉండేవారు. అవునవును, ఆయన కథలో ఉండేవారు. ఫ్రాంక్గా నాకు స్క్రీన్ ప్లే కార్డ్ రావడానికి మేజర్ రీజన్ రామారావు గారు ఎంతో, వీరేంద్రనాథ్ అంతే. కేఎస్ రామారావు గారు మెయిన్. ఆయన వల్ల వచ్చింది అది నాకు. అలాగే ఆయన సపోర్ట్ చేసి ఇతనికి స్క్రీన్ ప్లే ఇవ్వండి అని కోదండరావు రెడ్డి ఒప్పించింది కూడా వీరేంద్రనాథ్. అంత సఖ్యత ఉంది, మనం చేసాం. ఆ తర్వాత మా కంపెనీలోనే, అదే కేఎస్ రామారావు కంపెనీలో అగ్ని పరీక్ష సినిమా చేశాడు. ఆ కథ వినగానే నాకు పెద్దగా ఎక్కల, అది అలాగే ఫెయిల్యూర్ అయింది. స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ కూడా ఉంది, ఆ కథ నాకు గొప్పగా నచ్చల, బట్ అది ఫెయిల్యూర్ అయింది. బట్ వర్క్ చేయాలండి నేనేమి తెలుసు, నాకు అభిప్రాయం. ఆయన కూడా అలాగే కాన్ఫిడెంట్గా ఉండేవాడు ఆయన. సరే మనం చేయగలిగింది. సో అప్పుడు మీరు అబ్జెక్ట్ చేశారా? ఇప్పుడన్న ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఒక్కోసారి మీరన్న 2 జాబ్ సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్. అవును, మరి ఆ జేబు సాటిస్ఫాక్షన్ అన్న కాంప్రమైజ్ అని చేయటం ఉంటది కదా, అది కూడా ఒప్పుకునేది కదా ఏది మనసు అంటే? లేదు సార్, ఎందుకంటే దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపిస్తే వెళ్ళను నేను. ఇది మనకి ఏ రకంగా కూడా అంటే వాళ్ళు ఎవరైనా పిలిచి, వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు మనం నమ్మారు, డబ్బులు ఇచ్చారు, పని చేయమన్నారంటే కథ ఎలా ఉందో దాన్నే తీస్తారని తెలిసిపోయాక ఆ కథలు వీలైనంత బాగు చేయడం. కాకపోతే మనం ఉండే ఫ్రాంక్నెస్ని తట్టుకోవడం కూడా కష్టమే అందరికీ. ఇంత నిర్మోహటంగా మాట్లాడటం డైరెక్టర్ కానీ, హీరో కానీ, ప్రొడ్యూసర్ కానీ ఇదంతా కొంచెం యాసిట్టంగా అనేది ఉంటుంది కదా. కొద్దిగా డైరెక్ట్గా మాట్లాడిందే చేస్తాడు, చేసేదే మాట్లాడతాడు. కొద్దిగా అందరూ భరించలేరు, అంత తేలిగ్గా ఉండదు. అంతే. చిరంజీవి గారు ఫస్ట్ మీరు చేసిన ఛాలెంజ్ దగ్గర నుంచి ఇప్పటికీ ఆయన ఒక ఛాలెంజ్ హీరోని, ఛాలెంజింగ్ హీరో, నో డౌట్. ఓకే, సో మీరు సెట్లో అప్పుడు మీ డైలాగులు అప్పటికి మీ ఎన్ని సినిమాలు అయి ఉంటాయండి? ఒక 20-30 ఉంటాయి కదా. సెట్లో డైలాగ్ అంటే నేను స్వయం కృషి చెప్పగలను. స్వయం కృషి చెప్పగలను, ఎందుకంటే ఛాలెంజ్ మనం కన్నా స్వయం కృషిలో ఆన్ ద సెట్ ఆల్ ది టైమ్ ఉన్నా. దేర్ వాజ్ నో సింగిల్ ఫిల్మ్ వితౌట్ మీ. విశ్వనాథ్ గారి సినిమాలన్నీ అలాగే చేశాను, మహేష్ భట్, కేఎస్ రావు వాళ్ళవే అలా చేశాను. సో ఈ స్వయం కృషిలో ఏమైందంటే సీన్ పొద్దున్న వినిపించేటప్పుడు డైలీ వెళ్ళి అతను పైన, ఒకప్పుడు తను చెప్పులు కుట్టిన దిమ్మ, ఇనప దిమ్మ ఉంటుంది, దానికి దండం పెట్టేసి వస్తాడు. అది కర్టన్లో ఉంటుంది, ఏదో అమ్మవారు ఉందేమో అక్కడ అనుకునేటట్టు. చిన్నపిల్లాడి చెప్పుద్ది అమ్మాయి, ఏంటంటే అక్కడ అలా ఉందరా, ఒకప్పుడు చెప్పులు కుట్టిన ఆ దిమ్మ అంటే, అయ్యో దానికి దండం పెడుతున్నాడు అని ఆశ్చర్యంగా ఉంటుంది పిల్లాడికి. దిగి వస్తుంటే అతన్ని చూసి హీరోయిన్ అంటది విజయశాంతి, రాజు ఈ రోజు కూడా నువ్వు ఆ రోజును మర్చిపోలేదు చూసావా, అందుకే ఏ రోజుకైనా నువ్వు రారాజు అయ్యా అంటది. ఇది డైలాగ్. మొదటి నుంచే డిస్కషన్లో కాంప్లిమెంట్ ఇస్తే చిన్న నవ్వు వెళ్ళిపోతాడు. పొగుడుతున్నా ఆవిడేంటి వీడు అంటే టక్కనే విజయశాంతి అంటది,
పొగడ్తల కోసం ఆగేవాడు ఎప్పుడు ముందుకు పోలేడు, ముందుకు పోయేవాడు ఎప్పుడు పొగడ్తలు పట్టించుకోడు. ఇది రాసిన సీన్. ఓకే. రాశాక ఏమయ్యా అన్ని అమ్మాయికి రాసావు, మాకేం లేదా అన్నాడు ఈయన సరదాగా. నాకు కాలింది. ఓ రైటర్గా ఛాలెంజ్ కదా, ఆయనకి తెలియదు ఎంత సీరియస్ తీసుకుంటాడు వీడని. క్యాజువల్గా అన్నాడు. ఆయన కూర్చొని ఏదో మేకప్ చేయించుకుంటే నాకు పెద్ద డైలాగ్ లేదుగా అని. విశ్వనాథ్ గారి సీన్ అంటే మనం వినిపిస్తే అదే ఉంటుంది, భగవద్గీత అంత తప్ప మార్చేది ఏమి ఉండదు. ఈయన పొరపాటున మాట అనేసి వదిలేశాడు. సార్ ఆయనకి ఏదైనా ఉంటే బెటర్ ఏమో, ఇది నీ భావన ఆయన భావన అన్నాడు ఈయన. ఆయన దగ్గర నుంచి రాగానే సార్ ఆయనకు కూడా 2 డైలాగులు అమ్మాయికి బాగున్నాయండి, ఆయనకి ఏదైనా ఉంటే బాగున్నాము, నీ భావన ఆయన భావన అన్నాడు. నా భావనే అన్న. ఎందుకంటే ఆయన అన్నా అడగల, ట్రై చేయండి అన్నాడు. నేను ఊరుకోవచ్చుగా, అమ్మాయి సక్సెస్ అనుకొని. మన నీడ మనం చూడాలంటేనే వెలుగు తోడు అవసరమైన ఈ ప్రపంచం. ఎవ్వడు ఈ ప్రపంచంలో ఏది ఒంటరిగా సాధించలేడు, కూడా తోడు అవసరం, అది నువ్వే అనేది రాశాడు. మన నీడ మనకు కనిపించాలంటే వెలుగు తోడు అవసరం. ఈ ప్రపంచంలో ఎవరు ఒంటరిగా ఏమి సాధించలేరు, ఖచ్చితంగా ఒక వెలుగు ఉంటుంది, అది నువ్వే అంటాడు. ఇది విజయశాంతికి ఏమని వచ్చింది రాశాడే అంటే అక్కడ మా అమ్మాయి నాకు మేము ఫస్ట్ సినిమా అమాయక చక్రవర్తి నుంచి పరిచయం, బాగా క్లోజ్గా సాయి అంటే. అలాగే దర్జా దొంగ చేసాం, తర్వాత స్వయంకృషి. బారాసాడు అంటే ఏంటది దగ్గర బారాసా అంట అని చిరంజీవి ఇలా చెప్పా, బాగుందయ్యా అన్నాడు. సీన్ తీసేటప్పుడు ఇందాక అతను ఏదో అన్నాడు అంటే ఈయన అన్నాడు, తర్వాత చూద్దాంలేండి అని తీసాడు. డైలాగ్ అలాగే పెట్టాడు, టైం ఉండదు. ఆయన చాలా నిర్మమాటంగా తీసేస్తాడు, ఆయన అనుకున్నదే ఉంటాయి. నాకేదో ఉండాలి ఇక్కడ అన్నాడు. నన్ను ఒక వంక చూసాడు, చెప్పేశారా అని. సరే చెప్పండి అన్నాడు. తర్వాత ఎడిటింగ్లో ఉంటుందో ఉండదో అన్నాతో ఆయన చెప్పాడు. చెప్పిన తీరు చాలా బాగా చెప్పాడు. ఇవాళ సినిమాలో ఉంది. అట్లా వెరీ రేర్ జరగడం. ఆయన కాదని మనం వెళ్ళి తెగించి రాయటాలని తక్కువ. పైగా లోపల ఒక ఊహ ఉంటుంది, ఇప్పటికే అమ్మాయికి 2 ఇచ్చాం ఎక్కువేమో అది కూడా తగ్గిద్దాం అని ఉంటుంది. ఆయన రిపిటేషన్ నచ్చదు. అలా అదే స్మూత్ డ్రైవ్ అంటారు. చాలా అక్కడ ఎవరిని ఒప్పించకుండా తర్వాత ఎడిటింగ్ లో చూసుకునేది. అంతే అంతేగా, అంతే. చాలా నిత్తిగా వాళ్ళకి తెలిసి ఎడిటింగ్ ఉంది. ఇక్కడ ఎన్ని చెప్తే ఇక్కడ ఎందుకు వాతావరణం చెడపకూడదు. కరెక్ట్, అది నిజమే. కానీ లాస్ట్ లో అదే ఉంచాడు. ఎడిటింగ్ అప్పుడు కూడా మమ్మల్ని పిలిచేవాడు, ఏంటి ఉంచాలా ఇది అంటుండే, వాడు కావాలి తీసేయండి సార్ మీ ఇష్టం, లేకపోతే మేము ఎందుకు ఈ టైంలో సను ఉండేది. అప్పటికే 3-4 సినిమాలు చేసాం. అట్లా ఉంది అట్లా వాళ్ళ వల్లే ఉంది అది. ఈ తర్వాత అండి సాయినాథ్ గారు, మీకు ఓకే గ్రాఫ్ ఓవరాల్ గా ఒక గ్రాఫ్ చూశారు. తర్వాత మళ్ళీ అప్పటికే సిస్టర్స్ పెళ్లి అయిపోయినాయి, ఒక ఫేజ్ బాధ్యతలు తీరాయి అనుకుందాం. మళ్ళీ మీ పిల్లలు ఉన్నారుగా, ఆ బాధ్యతలు. కానీ ఒక గ్రాఫ్ పై సినిమాలు ఒక రేంజ్ సంబంధించినవి అవి తగ్గి మళ్ళీ నార్మల్ గ్రాఫ్ లోకి వచ్చారు. మీ ప్రశ్న మీరు అడగడానికి మొహమాట పడతారు, కానీ 1984లో నేను వచ్చా. 2004 వరకు ఉన్న స్పీడు 4 to 24 లేదు. ఇండస్ట్రీ మొత్తం నేను వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక 20 to 30 yearsలో ఉన్న కుర్రాడు చేస్తున్నంత ఉధృతమైన విషయం 30-40 దాటాక 20 ఏళ్ళగా ఒక పేరు వింటుంటే వాడికే ఇవ్వాలనేది అంత అద్భుతమైన వాడైతే తప్ప లేదు. అవసరం ఉంటే మనందరం చూస్తున్నాం. డైలాగ్ అవసరం అనేది 2004 నుంచి పోయింది. ఓన్లీ ఎప్పుడైతే మనకి సినిమాలు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ మొబైల్ ఫోన్లో కూడా సినిమాలు చూసేస్తున్నాం, ఓటీటీలు వచ్చేసాయి. ఇంక రాను రాను ఓ రైటర్ అవసరం అనేది చాలా 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 తగ్గిపోయింది. దిర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ రైటర్ నౌ. రైటర్ డైరెక్టర్లే అందరూ. అలాగే యూత్ అనేది ఎప్పుడు వేరు. ఒక 20 to 30, 30 to 40 ఉన్నది వేరే, ఆ కుర్రను ట్రై చేద్దాం అనేది ఉంటుంది తప్ప. నేనున్నప్పుడు ఛాలెంజ్ రాసినప్పుడు మనముదం ఒక ఆత్రేయ, ఆరుద్ర, బడిపాటి రాధాకృష్ణ వాళ్ళందరూ ఉన్నారు. పిలవలేదు, నన్నే పిలిచారుగా, నేను కుర్రాడినేగా. అదే ఉంటుంది ఈ టైంలో కూడా అనే ఒక జీవన సూత్రం నేనే అప్లై చేసుకుని కరెక్టే అనుకుంటా. అది ఫ్యాక్ట్. అది 20 to 40, 45 వరకు ఉన్నంత స్పీడు ఓ 45-50 దాటితే మనం కొన్ని అవాయిడ్ చేస్తే ఎక్కువ వాళ్ళే అవాయిడ్ చేస్తారు. యాక్చువల్గా ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టడం, పిలిచి బాగాలేదంటే ఏమంటాడో, పైగా ఎక్కువ అడుగుతాడు అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. బిగినింగ్ లో ఉండవు, అవసరం తప్ప ఇంకేముండవు. కానీ అప్పటికే సిట్టింగ్స్ కి పరిమితం అయ్యారు, ఇంకా డైలాగ్ వర్షన్ పక్కన పెట్టి. లేదు సార్, అక్కడ ఎట్లా అయిందంటే నేను సినిమాలు రాయటం అనేది ఎలా రాస్తున్నాను, కన్సల్టేషన్ ఒకటి ఉంటుంది. అంటే ఒక స్క్రిప్ట్ మొత్తం తయారు చేసాం, మీరు 4 రోజులు వింటారా, పెర్ డే ఎంత తీసుకుంటారు, ఇలాంటి బ్యాచ్ నాకు ఆల్రెడీ నేనే స్టార్ట్ చేశాను. రోజుల లెక్కన గంటల లెక్కన చేయటం, నా అభిప్రాయాలు చెప్పడం, వాళ్ళకి తీసుకోవటం, మనీ ఇవ్వటం, చేయటం, అలాగా
సో పని మాత్రం చేస్తున్నాం కానీ క్రెడిట్ అక్కడ అడగం, అది ఇట్ గోస్ వితౌట్ చేయి. వాళ్ళు Alright. రెడీ చేసుకున్నారు, కన్సల్టేషన్కి వెళ్తాం, రైట్. ఓ 4 రోజులు కూర్చున్నాం, 5 రోజులు కూర్చున్నాం. కొంతమంది స్క్రీన్ ప్లేలో కూర్చోబెడతారు, కొంతమంది స్క్రిప్ట్ రెడీ అయ్యే కూర్చోబెడతారు, ఓకే. కథాపరంగానే కూర్చోబెడతారు. అటు రకరకాల స్టేజెస్లో ఉంటుంది అది. దానికి ఇలా 10 to 5 ఇంతకండి, లేదు 10 to 5 2 అయితే ఇలాగా అనేది ఉంటుంది. ఓకే. ఓకే. అది కూడా నా వరకు నేను చేస్తున్నాను, మరి అందరూ చేస్తున్నారు లేదో నాకు తెలియదు. ఓకే. మీరు 2004 అన్నారు చూసారా? అవును. ఆ 2004 ముందు కూడా ఉమ్, విశ్వనాథ్ గారిని వదిలిపెడదామండి. ఉమ్, సినిమా పరంగా చూసినప్పుడు ఉమ్. మళ్ళీ మీరు ఆ హీరోలు ఉన్న హీరోల్లో స్టార్ అంటే నెక్స్ట్ అంటే ఎన్టీఆర్ లాస్ట్ హీరో అండి నేను చేసింది రాఖీ. రాఖీ చేశారు. రాఖీ చేశాను. ఏది అంతకు మన ముందు వంశీ గారు. వంశీ గారు. అవును. అంతకు ముందు చేసిన హీరోల సినిమాలు అంటే ఇప్పుడు స్వయం కృషి, ఛాలెంజ్, మనముదంగా తప్ప చిరంజీవి గారితో ఏం చేయలే, దేనికి చేయలే. నెక్స్ట్ అలాగే వెంకటేష్ కూడా అంతే, ప్రేమ, స్వర్ణకమలం. స్వర్ణకం. నాగార్జున శాంతిక్రాంతి, క్రిమినల్, ప్రేమ యుద్ధం. అలాగే బాలకృష్ణతో పవిత్ర ప్రేమ, కథా మాటలు, ఓకే. అంతవరకు. ఇట్లా రకరకాలుగా 2004 దాకా చేసాం. బట్ కంటిన్యూస్గా ఇదే హీరోకి ప్రతిసారి మనమే కథ ఇవ్వటం అనేది నాకే కదా ఎవరికి జరగల. నాట్ ఓన్లీ ఆ హీరోలు అని కాదు, నెక్స్ట్ నెక్స్ట్ కొత్త వాళ్ళు వచ్చారు అప్పటికి కొన్ని. అవునవును, వాళ్ళు ఎవరితో అసలు ఇప్పుడు రామ్ చరణ్తో కానీ, ప్రభాస్తో కానీ, లేదు అల్లు అర్జున్తో కానీ, ఎవరితో ఒక్క సినిమా కూడా మనం చేయలే. ఎప్పుడు ప్రయత్నం చేయలే, ఆఫరు రాలా, ఈ రోజు ఫెయిల్ అయింది లేదు, ఆఫరు లేదు. ఫ్యాక్ట్. కారణం ఏదో తెలియదు, ఎందుకనే తెలియదు. క్యాలిక్యులేటెడ్ ఉంటారు మీరు. నాకు 100కి 100 క్యాలిక్యులేటెడ్. నేనేం క్యాలిక్యులేషన్ చెప్తానంటే 25 to 30, 35 వరకే డైరెక్ట్ చేస్తారు ఎవరైనా, కుర్రోళ్ళే డైరెక్ట్ చేస్తారు. ఓకే. వాళ్ళు ఎవరికైనా కూడా మనం ఆఫ్టర్ 40, ఆఫ్టర్ 45, ఆఫ్టర్ 50 పెద్దవాళ్ళమే అవుతాం. పైగా చాలా మంది దృష్టిలో ఇలా ఉంటుంది ఆయన తీరు అనేది మనతో కలిసి తిరిగితే తప్ప తెలియదు. కృష్ణవంశీ కూడా అదే అంటాడు, నిన్న మొన్న కూడా కలిసినప్పుడు, నీతో కలిస్తే ఉన్న సాయినాథ్ వేరే, మీ గురించి వింటే ఏదో విశ్వనాథ్ గారు రైటర్ అనే ఉంటుంది, వంశీ రైటర్ అని ఉంటుంది, అంతేగాని ఇతను కమర్షియల్ ఇంత రాస్తాడు, ఇంత పక్కాగా అప్డేటెడ్గా ఉంటాడు అనేది తెలియదు. సో వాళ్ళు పిలవకుండా నేను అప్డేటెడ్ అనే ఛాన్సే లేదు. అది అంతే, అలా కుదిరింది. నేను కూడా అదే అనుకుంటా, నేను ఉన్నప్పుడు మరి 50 years వాళ్ళని పిలవాలని నన్నే పిలిచా 20 to 40, మరి వాళ్ళని ఎందుకు పిలవలేదని నేను అడగను కదా. అంతే, అది జనరేషన్ వచ్చే కొద్దీ మనతో కూడా ఉండే వాళ్ళతో సరదాగా సాయంత్రాలు కూర్చొని మాట్లాడచ్చు, వీళ్ళతో అయితే మన ఏజ్ గ్రూప్ అనేది ఉంటుంది యాక్చువల్గా. పవిత్ర ప్రేమ ఎక్కడ మిస్ఫైర్ అయిందండి మొత్తం? ఇక్కడ ఏమైందంటే సార్, మీరు నన్ను నమ్మాలి, నేను మిమ్మల్ని నమ్మాలి. ఓకే. దానిలో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక సిస్టర్ మీద భారమైన నమ్మకం ఉన్న ఒక మైండ్స్లో బ్లాస్టింగ్స్ చేసే హీరో. మైండ్స్లో బ్లాస్టింగ్స్ అంటే ప్రాణం మీద భయం లేకపోతేనే కదా మైండ్స్లో బ్లాస్టింగ్ చేసుకుంటూ రావడం అనేది నాట్ ఏ జోక్ ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు. కాబట్టి ఆ సేఫ్టీ లేని జాబ్ చేస్తూ కూడా సిస్టర్ని డాక్టర్ చదివించాలనే తాపత్రయంతో ఉంటాడు ఒక అన్న. సిస్టర్ డాక్టర్ సెలెక్ట్ అయిందని తెలిసాక ఆ నైట్ ఒక స్మిత లాంటి అమ్మాయితో డ్యాన్స్ చేసి రాత్రి పడుకుంటా పలానా గెస్ట్ హౌస్ బుక్ చేశాను, విజయవిహార్లో రూమ్ నెంబర్ 6 అని. విజయవిహార్ రూమ్ నెంబర్ 6 వెళ్తే 6 కాస్త 9 తిరగబడింది 6లా. తెలియకుండా అక్కడ యాక్చువల్గా ఒక మెడికల్ టీము, ఒక అమ్మాయి సౌందర్య తన ఫ్రెండ్స్ని వేసుకుని మ్యారేజ్ బ్యాచిలర్స్ పార్టీ ఇవ్వడానికి అక్కడికి వచ్చింది. తెల్లారులేస్తే అమ్మాయి వెళ్ళాలి, యుఎస్కి వెళ్ళిపోవాలి పెళ్లి చేసుకుని. అమ్మాయి బీటెక్ పాస్ అయింది, ఆడు ఎంఎస్ చేయడానికి యుఎస్కి వెళ్తున్నాడు, ఆడు వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ని తీసుకుని. ఇదని తెలియకుండా ఆ రూమ్లోకి తాగి వెళ్ళి పడుకున్నాడు. వాటేసుకుని అసలు వద్దన్న ఆకుండా చేసాడు. అమ్మాయి కడుపు రగిలిపోయింది, పొద్దున్న వెళ్ళి వాటర్లో దూకేసింది, ఫ్రెండ్స్ సేవ్ చేశారు, వెళ్ళిపోయింది. ఇది ఫ్లాష్ బ్యాక్. ఇతని లైఫ్లో ఏంటంటే, పొద్దున్న చూస్తే పక్క రూమ్లోంచి నవ్వుతూ వస్తుంది స్మిత, ఇదేంటిది, ఇక్కడ ఎవరో అమ్మాయి. ఎప్పుడు వాచ్మెన్ చెప్తాడు, అయ్యా మీరు ఎవరినో చేశారు, అమ్మాయి దూకింది. అయ్యి బాబోయ్, వెళ్ళి కనుక్కోవాలని తెగ ట్రై చేస్తే ఆ వీధిలోకి వెళ్తాడు. అడ్రస్ అయ్యి తెలుసుకుని వరంగల్ అని తెలిసి ఆ వీధిలోకి వెళ్తే 4 శవాలు పడి ఉంటాయి. ఏమైంది, నీళ్ళల్లో దూకిన అమ్మాయిని ఎవరో కాపాడారు, కానీ అమ్మాయికి ఇలా జరిగింది, నీళ్ళల్లో దూకేసిందని వార్త తెలిసి అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు సూసైడ్ చేశాడు, గ్యాస్ స్టవ్ వెలిగించి చచ్చిపోయారు. ఈయన కడుపు రగిలిపోయింది హీరోకి. ఈయన వచ్చి అక్కడ గాజులమ్మ తల్లి అని ఆ రాత్రి మిగిలిన గాజులు పెట్టుకొని ఒక దేవతలాగా డీల్ చేస్తుంటాడు. ఈయన పెద్ద మనిషి, మంచోడు. ఒక 15 ఏళ్ళు గడిచాక, 10 ఏళ్ళు గడిచాక ఆ ఊరికి ఒక డాక్టర్గా సౌందర్యం తెలుసు కదా. అది మనసు చిత్తశుద్ధితో నాకు సౌందర్యాను నగ్మ అనుకొని రాశాను. అది ఎవరో శ్రీలైల అనే అమ్మాయి చేసింది. ఆ అమ్మాయికి మీకు పావురాలు అదేంటిది ఓహో పావురం ఏదో తీసాం, మన కృష్ణారెడ్డి గారు తీసిన సినిమాలో చాలా నవ్వుతూ ఉండే
లైలా ఆ, లైలా, ఆ అమ్మాయి. ఆ, ఆ లైలా అని సౌందర్య క్యారెక్టర్ ఇస్తే ఉమ్, ఆ అమ్మాయికి ఆ సీరియస్నెస్ అనేది అసలు వర్కౌట్ అవ్వాల కరెక్ట్. ఓకే ఓకే. దానిలో అసలు పల్స్ ఏది ఉందో అది కుదరల. ఆ, అలాగే ఇంకో అమ్మాయి గ్లామరస్ క్యారెక్టర్ నగ్మా అనుకున్నది. నగ్మా చెల్లెలతో తెయించారు. చిన్న చిన్న కాంప్రమైజెస్ కొన్ని కొన్ని సినిమాలు చంపేస్తాయి. ఓకే. అలాగే న్యాచురల్గా ఇప్పుడు సుబ్బయ్య గారికి ఆ రోజుల్లో కృష్ణమురళి అంటే బాగా ఇష్టం. ఉమ్, వరుసగా ఆయన ద్వారా సినిమాలు వస్తుండేవి. Hmm. అతన్ని ఒక చిన్న కన్సల్టేషన్ లాగా పెట్టాడు ఆ సినిమాకి. ఆ, న్యాచురల్గా వాళ్ళకి కావాల్సిన ట్రాకులు వాళ్ళు రాస్తారు. మన కదా వాళ్ళు ఇస్తే డబ్బులు ఎక్కడ వస్తాయి. ఉమ్, 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 అప్పటికి చంటి అని నిర్మాత ఉన్నాడు. అతను నెత్తినూరు బాదుకున్నాడు, మీరు రాసిన కథ చాలా బాగుంది, ఉమ్, మరి ఎందుకునో అది కుదరట్లేదని. మనం కూడా కొంతవరకు మాట్లాడగలం, కొంతవరకు మాట్లాడలేం. ఓకే ఓకే. దెర్ ఆర్ సో మెనీ స్లిప్స్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని. అదే అదే. బాలబాబు గారు ఎంటర్ అయ్యారా మరి అప్పుడు? ఆయన దేవుడు. ఆయన కథ విన్నప్పుడు అద్భుతంగా నచ్చింది. ఉమ్, ఉమ్, తర్వాత ఇలా జరిగింది, కానీ నేను సెట్కి వెళ్తే నేను మెడ్రాస్లో ఉన్నా. ఓ, ఆహా. ఇప్పుడు డైలీ కనబడే ఎట్లా బాబు మీరు వచ్చి వెళ్తా ఉండేవాళ్ళు? వచ్చి వెళ్తుండేవాడిని. ఆహా, ఓకే. అశోక్ హోటల్లో దిగటం, ఆ, వెళ్ళి మాకు అప్పుడు తీసుకురావటమే. ఓకే. పిలిపించి తీసుకెళ్ళాలి తప్ప మనకి మనమే వెళ్ళాం. ఓకే. కృష్ణమురళి ఇక్కడే సెటిల్ అయిన అతను. అప్పుడు ఓకే ఓకే. తేడాలు ఉంటాయి కదా. అదే డైలీ అతను షూటింగ్కి రాగాడు. రైట్ రైట్. నాకేంటంటే అక్కడ కన్నడ, తమిళ్, ఉమ్. హిందీ చాలా ఉన్నాయి కాబట్టి నన్ను పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, లేదా లేదు. ఫాలో అప్ తక్కువ ఉండేది. మరి ఈ కావాలా వద్దా అనేది ఎక్కడ ఇంటర్ఫేర్ కాల ఆయన అయితే? అవును, అస్సలు బాలబాబు గారు. ఉమ్. ఓకే. ఆహా. అస్సలు అవల. ఉమ్, కథ చెప్పాను, విన్నాడు, ఆయన బాగా నచ్చింది. ఉమ్, అంతకుముందు ఇద్దరు ఎవరో పెద్ద రైటర్లో చెప్పారు. ఉమ్, నాకు చంటే చెప్పాడు, ఎయిర్పోర్ట్లో దింపుకొని తీసుకెళ్తూ, సార్ మీ కథ ముచ్చల సుబ్బయ్య గారికి నచ్చింది, నాకు నచ్చింది, బాబుకి చెప్తున్నారు, బాబుకి నేను కథలు చెప్పాను, అసలు మీరు నచ్చకపోతే రిటర్న్ టికెట్ ఈవినింగ్ వెళ్ళిపోతారు మీరు అని చెప్పాడు. ఆ, మేము వెళ్ళంగానే ఆయన, బాబు నువ్వు 2 hours ఆగి రావయ్యా, నేను వెళ్ళిపోమన్నాడు. మీ ఇద్దరం 1 to 1 కథ చెప్పా. ఆహా. రాగానే సినిమా చేస్తున్నా అన్నాడు. అంత సింపుల్గా స్ట్రైట్గా అయింది. ఆ తర్వాత ఎప్పుడు బాబు నా దగ్గర కథ ఉందని నేను వెళ్ళాలి ఎవరైనా, అంతే కదా మరి. అది వెళ్ళాలి. అది ఆ. ఎందుకు చేయలే, నాకేమి ఆ, దానికేం పెద్ద రీజన్ అంటూ లేదు. ఎందుకు ఇబ్బంది పెట్టడం అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే. అంటే అది ఇది కొంచెం వర్కౌట్ అవ్వలేదని ఆగి అది ఉంటారా? కూడా ఉంటుంది, అది అట్లే కూడా లేదు, ఆ, లేదా? అదేం లేదు. ఓకే. దానికి మించిన కాదు ఇవాళ చెప్తే ఎవరైనా తీసుకుంటారు. కరెక్ట్గా మన అంతే. దగ్గర ఉండి కూడా వెళ్ళకపోవడం అనేది అదేంటో నాకే తెలియదు. ఆ, కథలు తయారు చేసుకుంటా ఉంటాయి, ఎవరన్నా అడిగితే చెబుదామని ఉంటాం. డైరెక్టర్గా ఎందుకు ఏది అవకాశం? అది పెద్ద రైట్ క్వశ్చన్. ఆ, అవకాశం వచ్చినప్పుడు నేను దూకల. ఏ సినిమా సార్ అది? అయ్యా, ప్రేమ షూటింగ్ జరుగుతుంటే 10 రోజులు ఉమ్, అప్పట్లో సురేష్ కృష్ణ డైరెక్టర్. అవును అవును. ఆయన గట్టిగా అడిగాడు, ఇతను త్రూఅవుట్ టీంలో ఉంటే నాకు బాగుంటుందండి అని. ఉమ్, షిండే అని చనిపోయాడు, ఇప్పుడు ఆ, లేడు, co-director. కో-డైరెక్టర్. ఆ, చాలా ఆయన నాయుడు గారు షంటేశాడు ఆ, ఇతను ఉండాలని. ఉమ్, ఆయన నన్ను పిలిచి, ఇవాళ 10th డే, ఈ నెక్స్ట్ ఏంటన్నాడు. నెక్స్ట్ సార్ మొన్న డిస్కషన్ ఉంది, ఇలా స్వర్ణకమలం ఒకటి, ఇంకా 2 రామారావు గారిని మాట్లాడతాను. లేదు సార్, అన్నదమ్ముడు ఒకటి కథ ఆగిపోయింది, దాన్ని ఫినిష్ చేయాలా కృష్ణ గారితో. ఉమ్, కృష్ణ గారితో కూడా మంచి అనుబంధం ఉండేది, ఉమ్, 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 ఆయనతో కూడా సినిమాలు చేశాను. ఉమ్, సో దొంగారు స్వాతం అని కథా మాటలు, ఈ అన్నదమ్ముడు కథ. అంటే యాక్చువల్గా అది వాడు మనోడు, అతని పేరేంటి, ఓంకార్ చేయాలి. ఓకే. కానీ ఓంకార్ వాళ్ళ కాల ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ వస్తే మన పిసిరెడ్డి గారు పిలిపించి, కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు వాళ్ళని కథ చెప్తారు, రేపు ఫ్లైట్లోని సీటు అటు ఇటు వాళ్ళు కూర్చొని ఉంటారు, వాళ్ళు చెప్తారు, అది విని దిగ్గానే నువ్వు ఆర్డర్ వేయాలన్నారు. ఆ, అన్నదమ్ముడు అలాగే షూటింగ్ పూజ జరిగే రోజు నన్ను ఎక్కించుకొచ్చారు, ఆ, ఫ్లైట్లో దిగాను, 10 రోజులు వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉన్నాను, కూర్చొని అక్కడ రాసిచ్చేసి వచ్చాను ఓకే. ఆ, స్క్రిప్ట్. ఉమ్, అలా పరిచయం మనకి, అలా ఆయనతో. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నా అంటే, అసలు మొదటి నుంచి కూడా ఆఫర్ అంటూ వస్తే దానికి మ్యాక్సిమం చేయడం అలవాటు తప్ప, నాకు నేనే వెళ్ళి మళ్ళీ ఏమంటే నా ఎవరు కథ తింటారా అనేది లేదు. అట్లా కుదిరింది అంతే. కానీ అదే డైరెక్షన్. యా, ఈ నాయుడు గారితో చెప్పా, ఇలా బిజీగా ఉన్నాను సార్ అని. ఏమైనా నువ్వు పని చేయి, నీ దగ్గర కథ వచ్చింది నాకు చెప్పావు, నేను అడ్వాన్స్ కూడా 5,000 ఇచ్చా, అది గోపాల్కి కుదరదు అన్నాడు రాజేంద్రరావు. గోపాల్కి నచ్చి నేను నాయుడు గారికి చెప్తే, నాయుడు గారు ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చి, వెళ్ళి నువ్వు అనిల్ ప్రభాస్ చెప్పు అంటే అనిల్ ప్రభాస్ చెప్పాను, నచ్చింది. సురేష్ బాబు చెప్పాను, నచ్చింది. సురేష్ బాబు రాజేంద్రరావు చెప్పన్నాడు ఫైనల్. రాజేంద్రరావు చేస్తే భారతరాజా, లేకపోతే జంజాల, లేకపోతే సాయినాథ్తో చేయించుకోండి, కానీ ఇది గోపాల్ చేయలేడు అన్నాడు. లవ్ స్టోరీ. ఆయన దగ్గరికి వస్తే ఎందుకు నాకు కుదరలేదని వదిలేశాం. ఈ సినిమా జరుగుతున్నప్పుడు, ప్రేమ నువ్వు లవ్ స్టోరీ చెప్పావా, నీకు డైరెక్షన్ ఇస్తాను, ఈ సినిమా చేయి, నెక్స్ట్ ప్రేమ ఖైదీ అనేది చేస్తున్నాం, పివి సత్యనారాయణ ఆయన చేస్తున్నాడు, ఆ సెట్లో ఉండు, నెక్స్ట్ నీ సినిమానే అన్నాడు. ఎప్పుడైనా అక్కడ ఉంటాడు. నేను లేదు సార్, 4 కమిట్మెంట్లు ఉన్నాయి, ఇంకా 2 చెల్లెలు పెళ్లి చేయాలి, నా వల్ల కాదని వచ్చేసాను. నాయుడు గారు ఆఫర్ని కూడా సీరియస్ తీసుకోకుండా ఎవడ ఉన్నాడుగా, అట్లా వచ్చా. అది కుదరలే అప్పుడు, మనకి అది వాల్యూ తెలీదు,
లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉంటుందిలే అనుకున్నాం అట్లది. అలాగే కొసరాజు రాజేంద్రబాబు అని ఒక నిర్మాత ఉండేవాడు, బాపినేడి గారు తోడలుడు. అతను ఒకసారి అర్జెంటుగా నువ్వు ఎక్కడో అంటే బెంగళూరు అంటే, నిన్న రాత్రి ఏమన్నా సునీల్ కుమార్ దేశాయ్ కథ చెప్పి, అవును స్మిత హీరోయిన్, అవును ఎలా తెలుసు నీకు, దాని పేరు ఏదో గమ్మత్తుగా స్వేచ్ఛ, మరి ఇంకా అది డబ్బులు తీసుకో మాకే వాళ్ళు వస్తే పొద్దున్న నీకు ఫ్లైట్ టికెట్ పంపిస్తున్నాను నువ్వు వచ్చేసే అన్నాడు. ఏంటో ఫ్లైట్ దిగా. దీనికే ఎయిర్పోర్ట్కి వాడు ఒక బొకే తెచ్చి తీసుకెళ్ళి వుడ్లాండ్స్లో రూమ్లో కూర్చోబెట్టి, అక్కడికి స్మిత గారి హస్బెండ్ రాధాకృష్ణ గారు వచ్చారు, రాజ్ కోటిల్లో రాజు వచ్చాడు, వీళ్ళు 10,000 చెక్ ఇచ్చాడు మావాడు. 25 ఇవ్వాలనుకున్నానే 10 ఇస్తున్నాను, నువ్వు ఎన్ని అడిగితే అన్ని 5 లక్షలు ఎంతో నీ ఇష్టం, నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు అన్నాడు. నా లైఫ్లో ఒక చెక్ రిటర్న్ చేయడం అదే ఫస్ట్, అదే లాస్ట్. నేను చేయనయ్యా, ఇదొకటి జరిగింది, అదొకటి ఫస్ట్ టైం లాస్ట్. ఫ్రెండ్ కదా, ఎందుకు 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 అని చెంటేవాడు. వాడు చాలా డిసప్పాయింట్ అయ్యి ఏడ్ చేసి, జనార్దన్ వచ్చి అంటే వాడు ఏడుస్తున్నాడు, సూసైడ్ చేసుకునే రేంజ్లో వాడు చాలా గొప్పగా నేను చెప్తే కాదండు సాయి అంటే, నువ్వు ఎందుకంటే నేను చెప్పనా, ఆ సినిమాకి 60-70 లక్షలు ఖర్చు పెట్టాలయ్యా, 10-20లో తీయాలంటున్నాడు వాడు. సరే వినండి వినండి వినండి, స్మిత ఇదే చెప్పాడు, మేమందరం ఉంటున్నాం, అందరం దిగిపోతాం, వాడిదేమో ఉండదు, వాడు పార్ట్నర్, వాడికి ఇస్తాం. పొద్దునాడు రోడ్డు మీద పడిపోతే నా వల్ల ఫ్రెండ్ నా డైరెక్షన్లో రోడ్డు మీద నా కెనాట్ టాలరేట్ ఇట్, వాడి స్క్రిప్ట్ ఇస్తా, మీరు ఎవరం చేసుకోండి. అతను డైరెక్ట్ చేస్తే నాకు ఈ సినిమా వద్దండి అమ్మాయి బాగా చెప్పాడు. సుస్మిత ఇంగ్లీష్లో బాగా చెప్పాడు కదా, వాడు ఇంగ్లీష్ బాగా ఫాలో అవుతుంది, వాడు హస్బెండ్ కూడా నమ్మకం ఏర్పడి కథ చెప్పాను. అది డిఫరెంట్ ఉంటుంది స్టోరీ, అప్పటికి ఇప్పటికి అది జరగలే అసలు. అదొకటి మిస్ అయ్యా, రెండే లైఫ్లో సిన్సియర్గా చేయాల్సిన ఒకటి, రెండు రిఫ్యూజ్ చేశారు. కానీ కాదండి, ట్రావెల్ చేసినప్పుడు మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఆఫర్ వస్తుంది, ఆఫర్ వచ్చిన తర్వాత మన పరిస్థితులకి సరే దాన్ని ఒప్పుకోలేదు అనుకున్నాం, తర్వాత ఇంకొక అవకాశం అనేది ఉంటదిగా. మరి అట్లా మీరు రామనాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఆ రోజు ఒకటి జరిగింది, మీరు మళ్ళీ ఇంకొకటి ప్లాన్ చేయండి అని చేసుకోవచ్చు కదా. అది అస్సలు లేదు, అదే ఒళ్ళు బలపడండి ఏమన్నానండి అంటే, ఏ రోజు అలాంటివి ఎందుకు అనిపించలా. ఏదో కథ తయారు చేస్తాం, చిరంజీవి గారికి చెప్పచ్చు అనిపిస్తుంది, ఎవడైనా కారు వేసుకెళ్ళి సార్ మీకు చెప్పదగ్గ కథ ఒకటి ఉంది అని చెప్పాలనిపిస్తుంది. నేను ఎక్కువ ఆలోచిస్తా, ఏమని ఏమో వాళ్ళు పాప ఎన్నో చూస్తుంటారు. ఒక వశిష్ట బింబిసార ఇచ్చాడు పిలిచాడు, ఇప్పుడు ఒక కొరటాల శివాన్ని హిట్లు ఇచ్చాడు పిలిచాడు, ఒకళ్ళకి వెనకాల ఉంటది, వాళ్ళ తప్పు లేదు, మార్కెటింగ్ ఇది. నేను ఆయన బతుకున్నంతకాల యమా బిజీగా ఉన్నాను, నేను ఖాళీగా లేను. మెయిన్ అది. ఇద్దరే అండి, బాబు పాప. బాబు పెళ్ళి అయిపోయింది, మొన్నే చేసాము. పాప డెలైట్, బాబు సేల్స్ ఫోర్స్ చేయాలి అట్లా. బాబు పెద్దోడు, పాప రెండోది. అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇక్కడ ఈ ఊరే వాళ్ళు కూడా. మై హోమ్లో ఉంటారు కృష్ణ, హైదరాబాద్. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పెళ్లి చేశాను పాపకి. బాధ్యతలు ఏం లేదు సార్, బాబు పెళ్ళి. సో మీరు మధ్యలో కొన్ని గౌరవమైన పోస్టులు చేశారు కదా, ఇప్పుడు రైటర్ అసోసియేషన్ కావచ్చు, ఇప్పుడు కూడా చైర్మన్ ఆఫ్ స్టోరీ స్టేషన్ కమిటీ. భక్త కన్నప్ప. అవును సార్, భక్త కన్నప్ప అనేది యాక్చువల్గా మన పర్చూర్ బ్రదర్స్, సాయి మాధవ్ బుర్రా, ఆకెళ్ళ శివప్రసాద్, మన తోట ప్రసాద్ ఒక ఆయన, నేను ఇంతమంది రాస్తున్నాం. అంటే తలా నా వర్షన్ నేను రాసిచ్చాను. అలాగే అందరికి తెలిసిన కథే కాబట్టి కథలో మార్పులు చేర్పులు అవన్నీ కూడా విష్ణుబాబే మొత్తం ఇన్ఛార్జ్, టోటల్ స్క్రిప్ట్ ఇన్ఛార్జ్ తనే. మోహన్ బాబు గారితో నాకున్న అనుబంధం కొద్దీ సన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సినిమా కూడా రాశాను. అంతవరకు ఏం కావాలి వాడు అడిగారు, అవి రాసి ఇచ్చేసి ఒక వర్షన్. నా పేరు కూడా బాబు అనౌన్స్ చేశాను. రాజమౌళి గారి సినిమా కూడా చేసినారు, ఒకటే చేశాను. బాహుబలి ట్రీట్మెంట్కి ఆయన ఒకసారి ఊరికే పేరు ముందే చెప్పాడు, 10 రోజులు కూర్చోవాలి మీతో నాయుడు చెప్పారని చెప్పాడు. 10 కాస్త 30 రోజులు కూర్చున్నాం. 3 అంటే ఒక 5 నెలల స్పాన్లో 10 రోజులు చొప్పున 3 సార్లు కూర్చున్నాం. పెర్ డే ఒక 10,000 చొప్పున 3 లక్షల దాకా ఇచ్చారు. అప్పుడే 2013లోనే. మనం ఏదైతే బాహుబలి వాళ్ళు చూస్తామో 90% అదే కదా అని చెప్పాడు. ఏదో చిన్న రొమాంటిక్ పార్ట్లో నా హెల్ప్ అయింది తప్ప 3 లక్షలు దానికి పడుతుంది ఆయన ఫీలింగ్. దానికి ఒక సాంగ్ కూడా వచ్చింది. బట్ వెరీ గుడ్ వర్కర్, చాలా. అలాగే చాలా సంస్కారి, కంఫర్ట్ జోన్లో వర్క్ చేయొచ్చు ఒక రైటర్ ఆయనతో. ఆ రేంజ్లో చూశాడు, చాలా బాగా చూశాడు. ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్.
కన్నప్పలో కూడా మీ వెర్షన్ కనపడుతుంది. ఉందండి కనపడుతుంది. ఉందండి సెంటిమెంట్ సైడ్ కావాలన్నారు Sentiment సెకండ్ side. హాఫ్లో అదే ఆ సీన్స్ నేను మొత్తం నాకు కుదిరింది ఒక వర్షన్ రాసి ఇచ్చాను సెకండ్ హాఫ్ ఫోకస్ పెట్టమన్నారు పెట్టాం ఓ గుడ్ గుడ్ ఇవన్నీ జరుగుతుంది ఓకే ఓకే అది డెఫినెట్గా హిట్ కొడతారులేండి ఆయన ఎన్ని జాగ్రత్తలు కావాలో అన్ని విష్ణుబాబు తీసుకున్నాడు మోహన్ బాబు గారి సంపూర్ణ సహకారం కొడుకుంది వాళ్ళిద్దరూ ఒక యజ్ఞంలా చేస్తున్నారు ఆ తపస్సు ఫలిస్తుంది 100% విన్నర్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అంజుబాబు గారు